మాస్టర్స్ ఒక చిన్న అంటే నాకు నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను మాస్టర్స్ ఇవాళ. సో అందుకనే వీడియో ఆఫ్ లోనే ఉంటుంది. ఆ, మరి 20 రోజులు, మరి 21st డే ఇవాళ చాలా అద్భుతంగా మనం 21 డేస్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ 21 డేస్ మనం ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం పొందాము, అనుభవాలు ఎటువంటివి, ఎలా ఎక్స్పీరియన్సెస్ మనం రిసీవ్ చేసుకున్నాము, అవన్నీ కూడా చక్కగా ఇవాళ మనం షేర్ చేసుకుందాం మాస్టర్స్. ముందుగా సెషన్స్ లోకి వెళ్ళడానికంటే ముందు మన పూజనీయ గురువు గారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి, మరియు గురుమాత స్వర్ణమాల పత్రియమ్మ గారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసి ఉన్న అంత ధ్యాన బాంధవులకు హృదయపూర్వక నమస్కారాలను వ్యక్తపరుస్తున్నాను మాస్టర్స్. మరి 21 డేస్ మనం ఎంతో చక్కగా ధ్యానం, జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి, ఈ దారిలో ప్రయాణించాం. ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో ఒక అనుభవం మనం పొందుతూనే ఉంటాం. ఆ ధ్యానంలో మనం పొందిన అనుభవాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఇంకన్ని అనుభవాలు మనం పొందుతూనే ఉంటాం. అండ్ అనుభవాలు పంచుకున్న కొద్దీ మన జ్ఞానం ఇంకా ఇంకా పెం పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. ఏదైనా పెంచితే ఎక్కువ అవుతుంది అంటే అది జ్ఞానమే మాస్టర్స్. మనం షేర్ చేసుకున్న కొద్దీ ఇంకా ఇంకంత లోతుగా, సూక్ష్మంగా మనం ఆ విచారాల్ని అర్థం చేసుకోవడానికి వీలు పడుతూ ఉంటుంది మాస్టర్స్. సో మరి చక్కగా అందరం కూడా ఒక్కొక్కరు మన అనుభవాల్ని పంచుకు షేర్ చేసుకుందాం మాస్టర్స్ ఈ ప్లాట్ఫామ్ మీద. మరి హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. సో మీరు హ్యాండ్ రైస్ చేసినప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను. సో అలాగా ఒక్కొక్కరుగా మన అనుభవాలు మనం పంచుకుంటూ ఉండొచ్చు. రాధాకృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ సెషన్ లోనే నేను మీకు కొన్ని అడిగాను, వాటికి మీరు నాకు చక్కగా సమాధానం ఇచ్చారు. ఆ రోజు మీకు చెప్పాను నేను, నాకు ఇలాగా క్యాన్సర్ తో సఫర్ అవుతున్నాను, నాకు ఆయన నెట్ మెడిటేషన్ చేస్తూ కొద్దిగా ధైర్యం వచ్చింది నాకని. అయితే రీసెంట్ గా డెవలప్మెంట్ ఏంటంటే, నాకు లాస్ట్ వీక్ ముందు నుంచి లెఫ్ట్ థై, హిప్, తర్వాత స్పైనల్ కార్డు లోవర్ పర్సన్ దగ్గర హెవీ పెయిన్ వస్తుండేది. తర్వాత ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్, ఇవన్నీ వస్తుంటే అప్పుడు నేను ఏంటంటే, నాకు మనసు కనిపించినట్టుగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేశాను. కానీ తగ్గిపోయింది, చాలా ఆనందపడ్డాను. కానీ ఆ తగ్గిపోయిన మరుసటి రోజు నుంచి ఏంటంటే, చిన్న చిన్న బబుల్స్ లాగా, వాటర్ బబుల్స్ లాగా ఎక్కడైతే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందో ఆ ఏరియాస్ లో వచ్చాయి అన్నమాట. వచ్చే ఇంకా పెరిగితే నేను అనుకున్నాను ఏంటంటే, ఇది మనకి ఆ లోపల ఉన్న ఏదైతే ఉందో, ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, అది బయటకు క్లియర్ అవడానికి వస్తుందని టాలరేట్ చేద్దామని అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ కంట్రోవర్సీ ఏంటంటే, ఇంట్లో వాళ్ళు ఏంటంటే మరి డాక్టర్ దగ్గరికి వెళ్దామని, నేను ఏంటంటే భరించగలిగినంత భరిస్తానని, ఇట్లాగా మేము ఎటు డిసిషన్ తీసుకోలేకపోతున్నాం మేడం. అయితే నేను ఇప్పుడు మీకు మీ ద్వారా నేను నిన్న ఇద్దరు ముగ్గురిని కూడా కనుక్కున్నాను. మన రామిరెడ్డి గారిని, తర్వాత శివ గారి ఫోటోలు కూడా పంపించాను. అవి రామిరెడ్డి గారికి ఫోటోలు పంపించాను. అయితే ఇప్పుడు నేను మీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ధ్యానం మూలంగానే క్లియర్ అవడం మూలం ఆ లోపల ఉన్నది బయటకు వస్తుందా, లేకపోతే ఏమిటి అన్నది నాకు సంశయం ఇంకా కొద్దిగా ఉండిపోయింది మేడం. ఓకే సార్.
సో మనకు ధ్యానంలో ప్రతిదాన్ని కూడా మనము నిర్మూలించుకోవచ్చు. సో మీరు ఏదైతే ఆ పెయిన్, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ థై, ఆ లెఫ్ట్ సైడ్ లో అని అంటున్నారో, ఆ పెయిన్ రిలీజ్ అవ్వడానికి అది ఒక బబుల్ లాగా క్రియేట్ అయ్యి దాని ద్వారా బయటకు రావాలన్నట్టుగా అవుతూ ఉంటుంది సార్. ఉమ్, సో మీరు ఇప్పుడు అది నెక్స్ట్ ఆ బబుల్ లాగా అయిందన్నారు కదా, ఇంకా ఉమ్, ఎక్కువ కొంచెం సాధన పెంచుకుని దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ ఉంచితే అది మొత్తంగా తగ్గిపోతుంది సార్. మరి ఓకే. అలాగే మనం మొన్న స్వప్న రహస్యాలు కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు ఒక టెక్నిక్ వంశీ కృష్ణ సార్ చెప్పింది చెప్పాను కదా సార్. ఉమ్, సో మనము ధ్యానంలో ధ్యాన సాధన చేసి ధ్యాన సాధనలో మనల్ని మనం మనం క్వశ్చన్స్ వేసినప్పుడు మనకి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. అది ఎక్కువ టైం మనం సాధన చేసి అలా మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు మనం యోగ నిద్రలో కూడా మనము మన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ కనుక్కోవచ్చు సార్. సో యోగ నిద్రలోకి జారుకోవడానికే టెక్నిక్ అన్నమాట అది. 36 బ్రీత్, నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి, మరి 36 బ్రీత్ కౌంట్. అది మనం యోగ నిద్రలోకి వెళ్ళడానికి ఒక టెక్నిక్ సార్. సో నైట్ పడుకునే ముందు ఒక్కసారి రిపీట్ చేయండి మేడం. అది మనం ఇప్పుడు ఆ, మనం బ్రీత్ తీసుకుని మనం ఏంటంటే నాకు సహకరించండి అని చెప్పి మనము అలా 36 టైమ్స్ సార్ చేయాలి. చెప్తున్నాను సార్, చెప్తున్నాను నేను. సో మనం నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే లేదా 1 అవర్ అయినా సరే ధ్యానం చేసి పడుకోవాలన్నమాట. పడుకునేటప్పుడు మనము ఇలా చెప్పుకోవాలి మాస్టర్స్ది: మాస్టర్స్, నాకు నైట్ లో మెలకు వచ్చేలాగా సహకరించండి అని. ఫస్ట్ పడుకునే ముందు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి పడుకునేటప్పుడు మాస్టర్స్, నాకు నైట్ మెలకు వచ్చేలాగా సహకరించండి అని అడగాలి. అలా అడిగినప్పుడు నైట్ లో ఏదో ఒక టైంలో మనకు మెలకు వస్తుంది. అది 2ంటికైనా సరే, 3ంటికైనా సరే, 5ంటికైనా సరే, లేదా 12ంటికైనా సరే, ఏ టైంలో మన ఒక శారీర స్థితి బట్టి మనకు మెలకు వస్తుంది. మాస్టర్స్ మనకు మెలకొల్పుతారనమాట. అలా మెలకు వచ్చినప్పుడు మళ్ళీ కూర్చున్న చోటే, ఐ మీన్ ఎక్కడైతే పడుకుని ఉంటామో ఆ పడుకున్న చోటే కూర్చొని ధ్యాన స్థితిలో మనం ఫస్ట్ 36 బ్రీత్ కౌంట్ చేసుకోవాలి. 36 బ్రీత్ అంటే ఒక శ్వాసని తీసుకోవడం మళ్ళీ వదలడం రెండు కూడా కలిపి ఒక కౌంట్ అన్నమాట. అలాగా 36 టైమ్స్ మనం బ్రీత్ చేయాలి, దాన్ని కౌంట్ చేసుకుంటూ 36 టైమ్. మళ్ళీ అలా కౌంట్ అయిన తర్వాత మాస్టర్స్, నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అనుకోవాలన్నమాట మన మనసులో మనం. అలా అనుకున్న తర్వాత మళ్ళీ 36 టైమ్ బ్రీత్ కౌంట్ చేసుకోవాలి. సో అలా కౌంట్ చేసుకునే టైంలో మనకు ఒకలాగా మత్తులాగా మగతలాగా వస్తుందంటే మనం నిద్రలోకి జారుకునేలాగా ఫీల్ అవుతాం అనమాట. ఒక ఆ ఎక్స్పీరియన్స్ అవుతాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనం పడుకునేస్తే మనకు ఆ, ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, మన దేని గురించి అయితే జ్ఞానసిద్ధిని ప్రసాదించండి అని వాళ్ళతో అనుకున్నామో, వాళ్ళు దాన్ని మనకు ఒక కళ రూపంలో, ఒక విజన్ రూపంలో మనకు చూపిస్తారనమాట. సో ఎందువల్ల ఇలా అవుతుంది అన్న ఆన్సర్ మనకు దొరుకుతుంది అనమాట సార్. ఇలా మనము 11 రోజులు చేయొచ్చు, లేదా 21 డేస్, లేదా 41 డేస్. మనకు సమాధానం రాలేదంటే సమాధానం వచ్చే వరకు అలా కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా వస్తుంది సార్ మనకు. అండ్ ఎలా ఆ ఒక దేని గురించి అయితే మనం ఇలా మనకి ఇలా అవుతుందో దాన్ని ఎలా ఆ ఒక పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలి అన్న మార్గం కూడా మనకు తెలుస్తుంది సార్. ఈ ఈ ఓకే. ఒక యోగ నిద్రలోకి వెళ్ళడం, ఈ ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, ఇది చేసేటప్పుడు నైట్ లో ఎక్కువగా ఆ, నిద్ర ఉండాలి కాబట్టి మనం పగల్ ఐ మీన్ డే టైంలో మన ధ్యాన సాధన ఎక్కువ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనకు తెలిసింది రీజన్ దేని గురించి మనం ఇలా సఫర్ అవుతున్నామో, లేకపోతే మనకున్న డౌట్స్ దేని గురించినో అవి మనకు వస్తుంది. సో ఆ వచ్చిన ఆన్సర్ తెలిసిన తర్వాత మనం సాధన పెంచు పెంచితేనే మనం అది డిజాల్వ్ చేసుకోగలుగుతాము. సో అది డిజాల్వ్ చేయాలంటే ఇంకా నైట్ లో ఈ ప్రక్రియ ఫాలో చేస్తుంటాం కాబట్టి నైట్ లో ఎక్కువ ధ్యానం చేయలేం కాబట్టి డే టైంలో కొంచెం ఎక్కువ సాధన చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకే మేడం. 3 అవర్స్ నేను ధ్యానం చేస్తున్నాను మేడం. హాన్ సార్,
అవును ఆ, సార్. తర్వాత మీరు చెప్పింది ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను మేడం, ఎందుకంటే నేను మెమరీ కొంచెం తక్కువ ఉంటుంది. మీరు అవును సార్. చెప్పింది అవును ఏంటంటే సార్. మీరు చెప్పింది ఏంటంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఏంటి ఉమ్, నాకు మిల్క్ తెప్పించండి మాస్టర్స్ అని ప్రే చేసి మనం పడుకుంటాం ఏం మేడం. ఆ, అవును అవును సార్. ఆ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ మనకి మెలకు వస్తుందో, ఆ ఉమ్, మెలకు వచ్చినప్పుడు ఏంటంటే మనం అక్కడే కూర్చున్నదాకా ఏంటంటే ఉమ్, 36 టైమ్స్ బ్రీతింగ్ చేసి మనం ఉమ్. ఏంటంటే ఏంటి చెప్పాలి మేడం అప్పుడు మరి మర్చిపోయినాను. మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అడగాలి సార్. ఓకే ఓకే. హా సార్. మనం దేని గురించి అయితే మనకు డౌట్ ఉంటుందో ఆ ఉమ్, డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసి దీని గురించి నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు ఓహో. మీకు లెఫ్ట్ లెగ్ ఇక్కడంతా పెయిన్ వస్తుంది, బబ్బల్ లాగా వస్తుంది, నాకు ఎందుకు ఇలా అవుతుంది, దీని గురించి నాకు జ్ఞాన సిద్ధిని ప్రసాదించండి మాస్టర్స్ అని అనుకోవాలి సార్. ఓకే ఓకే. అంటే నాకున్న ఈ ప్రాబ్లం కి కావాల్సిన జ్ఞానసిద్ధిని ప్రసాదించండి అని మనం. అవును అవును సార్. అవును. తెల్లవారి లెగటం అన్నది నేను రాత్రి పడుకునేటప్పుడు ఏదైతే 4 o'clock అలారం పెట్టేది అనుకోండి, నాకు మూడు అలారం గంటలు. అస్సలు పెట్టుకోకూడదు సార్ ఈ అదే ప్రొస్ అదే మేడం చెప్తాను. నేను ఇప్పుడు మీరు చెప్పిన ఉమ్, తర్వాత నేను ఏం చేశానంటే అలారం ఉమ్, పెట్టి, నాకు ఇప్పుడు అలారం 4 పెట్టాను మేడం నేను, నాకు ఉమ్, 3 గంటల 55 నిమిషాలకి లేపండి మాస్టర్స్ అని నేను పడుకుంటున్నాను. ఉమ్, సార్. పడుకుని ఎందుకంటే అలా పడుకున్న తర్వాత అంటే నేను అది సక్సెస్ అవ్వకపోతే నేను మిస్ అవుతానని అలా చేస్తున్నాను. కానీ నాకు అలారం కొట్టకముందే నాకు మెలకు వస్తుంది మేడం. అలారం ఎందుకు పెట్టుకోకూడదంటే అలారం పలానా టైం ఉంచాం కదా అన్నట్టుగా మనకు దాని గురించనే ఆలోచన ఉండిపోతుంది సార్. అది డిస్టర్బ్ స్లీప్ అయిపోతుంది. అందుకనే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలారం పెట్టకూడదు. అంటే ఇది అలవాటు అయిన తర్వాత అలారం స్టాప్ చేస్తాను, ఎందుకంటే అలారం వరకు నాకు ఆహా. అవసరం పడట్లేదు. మీరు ఈ ప్రక్రియ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా అలారం పెట్టకూడదు సార్. మాస్టర్స్ ఖచ్చితంగా సహాయం చేస్తారు, మనల్ని మేల్కొలుపుతారు సార్. ఓకే మేడం. సార్, ఇలా ఒక 11 డేస్ చేసి చూడండి సార్. 11 డేస్ లేదా 41 డేస్ మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు మీరు ఎలా సాధన చేయాలి, ఏం చేయాలి, ఈ దీన్ని ఈ ఒక హెల్త్ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా చేసుకోవడానికి మీకు ఎలా అన్నది మాస్టర్స్ గైడ్ చేస్తారు సార్. ఓకే మేడం, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి లేదా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే అడగడానికి. సావిత్రి మ్యామ్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్ మీరు మాట్లాడేది వినపడట్లేదు నాకు. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యూట్ బటన్ ఉంటుంది కదా, అక్కడ మైక్ లాగా సింబల్ ఉంటుంది కదా, దాని మీద ఒకసారి నొక్కండి మ్యామ్. అన్మ్యూట్ అవుతుంది. ఆ చెప్పండి మ్యామ్. స్టవ్ బంద్ చేయకు కొద్దిసేపు. ఆ 21 రోజు నుంచి చేశానండి ఆ, ఈ మెడిటేషన్. ఉమ్, మంచిగా అనిపించింది. ఉమ్, ఇంకోటి, ఎప్పుడు ఏదో ఒకటి మనసుకు ఏదో అనిపిస్తుంటది. అది ఏందనేది నాకు అర్థమైతలేదు. ఇది వేస్తే ఏదైనా సరిగ్గా అవుతుంది అనుకుంటే ఉమ్. ఇంకా నాకు ఏది అయినట్టు అనిపిస్తలేదు. ఏంటిది అనేది ఒకసారి చెప్పండి. ఇది లైట్ బంద్ చేసి. మీరు ఇంకోసారి మీ ప్రశ్న చెప్తారా మ్యామ్? చెప్తా. రోడ్ దగ్గరికి ఇటు. నాకు, నేను మెడిటేషన్ చేస్తున్నా అంటే నాకు ఏదో ఒక తీరు భయం 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 అవుతుంటది. ఇంట్లో ఏదన్నా పిల్లలు బయట పోయినా ఆ వచ్చే వరకు రాకపోయేది అనేది ఏదన్నా అదొకటి ఏదో మనసుకు ఎప్పుడు ఓ తీరుగా భయం అనిపిస్తుంటది. ఈ ఉమ్, మెడిటేషన్ చేస్తే అదంతా కరెక్ట్ అవుతుంది అనుకొని నేను స్టార్ట్ చేసిన. ఉమ్, అది ఇంకా నాకు తెలియలేదు ఇంకా పూర్తిగా. మరి 21 రోజు అయితే చేసిన నేను.
ఉమ్, ఉమ్, పడుకున్న పిల్లలు బయట పోయినా వచ్చినా ఇంకా రాలేదు రాలేదు అనేది భయం. నేను బయట పోయినా ఇట్లా ఏదో తీరుగా ఇదైతుంటది. ఉమ్, అది ఉమ్. ఏంటి అనేది అర్థమవుతుంది. నాకు చెప్పొస్తలేదు సరిగ్గా, కానీ తీరు ఆ, మనసులో ఎప్పుడో తీరుగా భయం ఉమ్, అనిపిస్తుంది. అది ఏంటిది ఎట్లా అనేది ఉమ్. ఏమన్నా మ- మ- చెప్తారు. మరి ఎలా అంటే ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఏవైతే వస్తుంటాయో ఆ ఆలోచనల్ని తగ్గించుకుంటూ పోతే ఈ మనసులో ఉన్న బెంగ అన్నది కాస్త తక్కువ అవుతూ ఉంటుందండి. మరి 21 days కి కొంతమందికి 2 రోజుల్లోనే వాళ్ళకు కావాల్సిన చేంజెస్ వాళ్ళు గమనించుకుంటారు. ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అది మన ఆ అన్ని ఆ, మన శారీరక స్థితి కావచ్చు, మన మానసిక స్థితి కావచ్చు, మన పూర్వజన్మలో మనకు వచ్చిన ఒక మనం ఏం రిసీవ్ చేసుకుని ఉంటాము అది కావచ్చు. ఇవన్నీ కూడా కలిపి మన ధ్యాన స్థితి ఎలా ఉంటుంది, మరి ధ్యాన స్థితి నుంచి వచ్చే అనుభవాలు ఎలా ఉంటాయి అన్నది ఉంటుందండి. సో మీరు ఇంకా ఎక్కువ రోజులు ఇలా ధ్యానం కంటిన్యూ చేస్తూ మరి చక్కగా ఆలోచన లేని ఆలోచన రహిత స్థితికి చేరుకునేటట్టుగా ధ్యాన సాధన చేయడం అన్నది కంటిన్యూ చేయండి మ్యామ్. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ ఒక ఆ, భయ భయం లేదా ఆందోళన ఆ, లాగా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా రెడ్యూస్ అవుతాయి. మరి ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ, ఆ, మన ఆలోచనల్ని కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ, ఎలా అంటే ఆ ఇప్పుడు ఆ, ఏదైనా పని చేసేటప్పుడు అరే ఇది పడిపోతే ఎలా, అరే ఇది పడిపోతే ఎలా అంటే అది అలా పడిపోవడం అనేది జరుగుతుంది. అంటే మన ఆలోచన అది పడిపోతుందేమో అన్నట్టుగానే ఉంటుంది. ఆ, అరే ఏం కాదులే అని ఒక ధైర్య స్థితిలో ఉన్నాం అనుకోండి, అసలు ఏం కాదు. సో మీరు ధ్యానం చేసేటప్పుడు, ధ్యానం ప్రారంభించేటప్పుడు నేను చక్కగా ఉన్నాను, నాకు ఎటువంటి భయాలు లేవు, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆ భయం లేని స్థితిని, ఆ ఇబ్బందులు లేని స్థితిని మీరు ఫీల్ అవుతూ ధ్యానం చేయండి. ఆ, అది రియాలిటీకి వస్తుంది అనమాట. ఆ, భయం భయంగా ఉన్నట్టుగా ధ్యానం చేయడం కాకుండా ఆ ఆ, భయం లేని స్థితిని మీరు ఫీల్ అవ్వండి, ఆ ఆ, ఆందోళన లేని స్థితిని మీరు ఫీల్ అవ్వండి అనమాట. అలా ఫీల్ అవుతూ మీరు ధ్యానం చేశారంటే మీరు ఆ, ఖచ్చితంగా ఆ ఒక రియాలిటీలో జీవించడం అనేది ప్రారంభం అవుతుంది మ్యామ్. ఆ. సరే, థ్యాంక్ యూ. మీరు నాకు ధ్యానం చేయడం చాలా రోజుల నుంచి చేయాలి, నేను ఏదో మెడిటేషన్ చేస్తే నాకు అంత మనసు బాగుంటదేమో అన్న ఆశతోనే నేను స్టార్ట్ చేసిన అన్నమాట ఖచ్చితంగా పత్రిక. ఖచ్చితంగా బాగుంటుంది. అన్న ఖచ్చితంగా అదే మనసు బాగుంటుంది, శరీరం బాగుంటుంది, ఆత్మని ఆరోగ్యం కూడా ఆత్మ కొంచెము, ఆరోగ్యం కూడా అంత ఎడమ చెయ్యి అదంతా నొప్పి లాగుతుంటది, అది కూడా పోతుంది అన్నట్టున్నా కానీ కొంచెం తగ్గిందండి. చెయ్యి కూడా తగ్గింది. ఆ ఉమ్. ఇంకా మనసులో ఏదో తీరుగా ఇంకా ఇంకేదో చేయాలా ఇంకేదో చేయాలా అన్నట్టు మిమ్మల్ని ఒకసారి అడుగుదాము ఇంకేం చేయాలి ఇట్లా అనేది. ఖచ్చితంగా మీరు కంప్లీట్నెస్ ఇక్కడ ఉంచండి. మీరు ఏవైతే ఆ, ఆశిస్తున్నారో అవన్నీ కూడా రియాలిటీకి వస్తాయి. కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు నేను సంపూర్ణంగా ఉన్నాను, నాకు ఎటువంటి భయాలు ఆందోళనలు ఏమీ లేదు, ఆ వెలితి అనేది లేదు, నేను సంపూర్ణంగా ఉన్నాను అన్న భావనతో మీరు ధ్యానం చేయండి. ఆ సంపూర్ణ తత్వంలో మీరు ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో మీరు, ఆ ఆనంద స్థితిలో మీరు దాన్ని విజువలైజ్ చేసుకుని ఊహించుకొని మీరు ధ్యానంలో కూర్చోండి. అదే రియాలిటీకి వస్తుంది. నేను కంటిన్యూ చేయొచ్చా అండి ఇట్లనే మెడిటేషన్? ఖచ్చితంగా ఖచ్చితంగా ధ్యానం పలానా రోజు ఆపాలన్నది అస్సలు లేదండి. అది మనకు ఏ మొత్తం టైం ఏ టైంలోనైనా ఏ ఏ టైం టైంలోనైనా చేయొచ్చా? మీరు ఏ టైంలో అయినా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అసలు ఉమ్, ధ్యానం ఆపాలన్న ఆలోచన మనకు రానేకూడదండి. నాది. కంటిన్యూ చేసేయండి. సరేనండి, ధన్యవాదాలండి. మంచిగా చేసిన మంచిగా నాకు బాగా చెప్పారు మీరు. థ్యాంక్ యూ. మంచిదండి. సరే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్. అందరికీ నమస్తే మేడం. సార్ మాస్టర్స్ చెప్పండి సార్. అందరికీ నమస్తే. నాకు ఆరోగ్యంగా ఉంది మేడం. చేసిన నుంచే 2 ఆ, సెషన్స్ చేసిన నేను ఉమ్, ఇప్పటికి ఉమ్. 21 ఇప్పుడు ఇవాళకి లాస్ట్ కదా. హెల్త్ గా అవును. ఉంది. బీపీ షుగర్ ఉండే మేడం, నాకు కొంచెం కంట్రోల్లో ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది.
ఇప్పుడు ఎప్పుడైనా నాకు 3 గంటలకు మేలుకైతుంది మేడం. ఉమ్, 3 గంటలకు మేలుకైంది మళ్ళీ పండుకున్నాం అనుకో, మళ్ళీ 4 o'clock వచ్చేసింది మేలుకైతుంది మనకు. ఎంతవరకు నాకు లేకుండే అట్లా ఉదయం వరకు పండుకుంటుంటే, ఇప్పుడు కంటిన్యూగా తప్పనిసరిగా నువ్వు 12 గంటలకు పండుకున్నా కానీ మనకు 4 గంటలకు అసలు మేలుగా అయిపోతుంది. మరి అద్భుతం. అప్పుడప్పటి నుంచి మనం స్నానం చేసి ధ్యానంలో కూర్చుంటాను నేను. మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది. బీపీ షుగర్ కంట్రోల్ ఉంది మేడం. ఇది చేసినందుకు కూడా నాకు మొత్తం 95 kgs ఉంటే నేను ఇప్పుడు 82 kgs అయినా మేడం నేను. ఓహ్, అద్భుతం సార్. చాలా ఆరోగ్యంగా ఉంది. ఉమ్, చాలా మంచిగా ఉంది మేడం. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ సార్ మీ తమవి. ఇలానే కంటిన్యూ చేయండి సార్. కంట్రోల్లో కాదు, ఓకే మేడం. కంప్లీట్ గా ఆ, అసలు ఆ బీపీ ఇష్యూ లేదా షుగర్ ఇష్యూ అన్నది లేకుండా అయిపోతుంది సార్. ఓకే మేడం. హలో, ఇప్పుడు నమస్తే మేడం. డీప్ గా పోయినప్పుడు మేడం, డీప్ గా పోయినప్పుడు మనకు అసలు ఏమనేది తెలుసలేదు, ఎక్కడ పోయినామో ఏం తెలుసలేదు. ఉమ్, ఉమ్, డీప్ గా పోయినప్పుడు మీరు మళ్ళీ యథాస్థితికి రా అన్నప్పుడు ఉమ్, మనకి ఉమ్. ఎవరో పిలిచినట్టు అయ్యి మళ్ళీ మనము మళ్ళీ వచ్చినట్టు అవుతుంది. సార్, ఎక్కడికో మీకు అలా పోయినట్టుగా డీప్ గా ఉంటుంది. మీకు అలా డీప్ గా వెళ్ళినప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్సెస్ ని రిసీవ్ చేసుకోండి సార్. మేము ఇక్కడ ఆ, 1 hour క్లాస్ టైమింగ్స్ మాకు 1 hour అలా ఉంటుంది కాబట్టి మేము 6 o'clock అలాగా మెడిటేషన్ ఎండ్ చేయాలి కాబట్టి యథాస్థితికి రమ్మని చెప్తాము. కానీ మీరు డీప్ లో ఉండి అలా కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయండి సార్, మధ్యలో ఆపొద్దు. ఓకే మీకు ఎంతసేపు అలా ఓకే మేడం. కంటిన్యూ అవుతుందో ధ్యానం అలా కంటిన్యూ చేయండి సార్, ధ్యాన సాధన. ఎందుకంటే ఆ, ఎక్కువ ఎంత ఎక్కువ సాధన చేస్తామో అంత ఎక్కువ బెనిఫిట్స్ ఇంకా రిసీవ్ చేసుకుంటాం సార్. కావాలంటే మనము దాని తర్వాత ఇది మెడిటేషన్ అయిన తర్వాత ఏమైతే విజ్డమ్ మనం షేర్ చేసుకుంటామో మనకి ఎలాగో యూట్యూబ్ లో మళ్ళీ ప్లే అవుతుంది కాబట్టి మళ్ళీ వినొచ్చు. కానీ ధ్యానంలో మీరు డీప్ గా వెళ్ళినప్పుడు ఆ ఆ, ఆ, అలా కంటిన్యూ అయిపోండి. బలవంతంగా మరి డీప్ వెళ్ళేప్పుడు ఎక్కడో ఎక్కడో మనము ఆ, ఇప్పుడు అలా ఆకాశంలోకి ఎక్కడో పోయినట్టుగా అనిపిస్తుంది మేడం అది. సార్, అలాంటప్పుడు మాస్టర్స్ ని గైడ్ చేయమని అడిగితే మనం వాళ్ళకు ఏ స్థితిలో ఉన్నాం, ఏం మెసేజ్ మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అవన్నీ కూడా గైడ్ చేస్తారు సార్. మీకు అలా అనిపించినప్పుడు మీరు ఒక ప్రశ్న ధ్యాన స్థితిలోనే, మాస్టర్స్ ఈ ఈ ఇదేదైతే నాకు కనిపిస్తుందో ఇదేదైతే నాకు అనిపిస్తుందో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకు గైడ్ చేయండి అని అన్నట్టుగా మనం చెప్పినట్టయితే మాస్టర్స్ మనకు గైడ్ చేస్తారు సార్. ఇప్పుడు డీప్ లో పోయినప్పుడు అడగాలి మనం. అవును సార్. ఓకే నమస్తే ఓకే మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం సార్. నమస్తే అండి. మ్యామ్ నమస్తే, మేడం చెప్పండి. నమస్తే అండి. నమస్తే ఆ, మేడం. ఏం లేదు మేడం. మేడం మ్యామ్ ఒకే ఒక నిమిషము, మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టయితే ఒక్కొక్కరుగా నేను అన్మ్యూట్ చేసుకోగలను. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకటేసారి మాట్లాడుతున్నారు. నేను ముందు నాకు హ్యాండ్ రైస్ సుజా చేయడానికి వస్తలేదు మేడం. అవునా, సరే మ్యామ్. సుజాత మ్యామ్ ఒక నిమిషం, స్వప్న మ్యామ్ ఓకే అయిన తర్వాత నేను మాట్లాడతాను మ్యామ్ మీతో. అలాగే మేడం. ఓకే మేడం. స్వప్న మ్యామ్ చెప్పండి. హ్యాపీ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ నేను ఇంతకుముందు ఇది యోగా ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు నాకు ఏంటంటే ముందు అసలు ఏం అర్థం కాలేదు, బాడీ పెయిన్స్ అలా ఉండేటి. ఇప్పుడు అప్పుడు బాడీ పెయిన్స్ అవుతుండే, ఇట్లా హెడేక్ అవుతుండే, అది అవుతుండే. కానీ ఇప్పుడు ఏంటంటే నేను డీప్ నిద్రలోకి వెళ్ళిపోతున్నా. శివగారు కూడా చెప్పినాను 2-3 సార్లు. ఎంత కూర్చోవడానికి ట్రై చేస్తున్నా కానీ నేను నిద్రలోకి జారుకుంటున్నా, నాకేం అర్థం అవడం లేదు. ఇంకోటి నా బ్రీతింగ్ కూడా 2 sides అవుతున్నట్టు అనిపించడం లేదు, నాకు 1 side అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా కానీ అది 1 side రావడం పోవడం 1 side నుంచే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత స్ట్రైట్ కూర్చున్నా కానీ నేను నిద్రలోకి జారెళ్ళిపోతున్నాను. ఈ ధ్యానం చేసినప్పుడు ముందు పడుకోవాలంటే బెడ్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా నేను చాలా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు పడుకోవడానికి హ్యాపీగా పడుకుంటున్నాను. పడుకున్నా అంటే కరెక్ట్ మార్నింగే లేస్తున్నాను, మధ్యలో ఏం డిస్టర్బెన్స్ లేదు. కానీ ఎందుకు ఇలా అవుతుంది? నేను ధ్యానం చేయడానికి కూర్చుంటే మాత్రం నేను నిద్రలోకి జారుకుంటున్నాను. అది నాకు అర్థం అవడం లేదు. ధ్యానం ఇంకేదేదో ఎలా అంటే చెప్పండి చెప్పండి. ఇంకేదేదో కనిపిస్తుంది, తర్వాత నిద్రలోకి జారుకుంటున్నాను, అర్థం అవడం లేదు. సరే, ఇంకేమైనా అడగాలా మ్యామ్? మేడం ఇది నా క్వశ్చన్. నాకేం అర్థం అవడం లేదు. ధ్యానం ఇంతకు ముందు అన్న బాడీ పెయిన్స్ వచ్చేది, హెడేక్ అయ్యేది, ఈ ఏదో ఏదో అనిపించేది. ఇప్పుడు ఏమీ అనిపించడం లేదు. జస్ట్ కూర్చున్నా అంటే ఎంత నిటారుగా కూర్చున్నా అదే నిద్రలోకి వెళ్ళిపోతున్నా. ఇంకోటి నా కాళ్ళు చేతులు అనేది బాగా తిమ్మిర్లు పడుతున్నాయి మేడం.
కూర్చోలేకపోతున్నాను. కింద కూర్చున్న అదే ప్రాబ్లం అవుతుంది, చైర్ లో కూర్చున్న అదే ప్రాబ్లం అవుతుంది, టేబుల్ మీద కూర్చున్న అదే ప్రాబ్లం అవుతుంది. కాళ్ళు అనేవి బాగా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయండి. ఓకే మ్యామ్. ఇది ధ్యానంలో మనకు సహజంగా వచ్చే అనుభవాలు ఇవన్నీ కూడా. మనకు స్టార్టింగ్ ధ్యాన సాధన స్టార్ట్ చేసేటప్పుడు సహజంగా వచ్చే అనుభవాలు ఇవన్నీ కూడా. కాళ్ళు చేతులు తిమ్మిరి రావడం గాని, లేదా మన శరీరం వాలిపోయినట్టు అనిపించడం గాని, ఇవన్నీ కూడా సహజమైన అనుభవాలు. ఖచ్చితంగా వాటిని యాక్సెప్ట్ చేయాలి. మనం అరే నాకు ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా మనము దాన్ని ఆపకూడదు. అరే నాకు ఎందుకు ఇలా అయిపోతుంది అని రిస్ట్రిక్ట్ చేయకూడదు అనమాట. మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. అబ్బా ఎంత చక్కగా అనుభవాలు అవుతున్నాయి అని మనం దాన్ని అక్సెప్ట్ చేసుకున్నప్పుడు అది నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది అనమాట. మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంతకు పెట్టాను, ముందు ఆల్రెడీ ఉంది, ఇస్తాను. ధ్యానం ఇంతకుముందు చేసేటప్పుడు మాకు నిద్రలాగా ఏమీ వచ్చేది కాదు ధ్యానం చేయడానికంటే ముందు. కానీ ధ్యానం సాధన చేసేటప్పుడు మరి అమాంతంగా నిద్ర వచ్చేస్తుంది. ధ్యానంలో కూర్చోవాలనుకుంటాం కానీ కూర్చోలేకపోతున్నాం అన్నది ఇంకో ప్రశ్న మీది. సో ధ్యానం ఎలా అంటే మనకు ముందు మనకి ఏం కావాలో, మన శరీరానికి ఏం కావాలో దాన్ని కంప్లీట్ గా ఇస్తుంది అనమాట. దాని తర్వాతే మనం సాధనలోకి మళ్ళీ ముందడుగు వేయగలుగుతాం. మీకు ఎందుకు నిద్ర వస్తుంది అంటే మీ శరీరం చాలా అలిసిపోయి ఉండొచ్చు, అది మనం గమనించలేకపోతుంటాం. మనం చాలా చేయడం ఏంటంటే మన శరీరం ఏదైతే అడుగుతుంటుందో అసలు మనం వినం. మన శరీరం ఏం అడుగుతుందో వినం, మన ఆత్మ ఏం అడుగుతుందో వినం అనమాట. మనం అసలు ఆ కనెక్టివిటీనే ఉండదన్నమాట. సో ధ్యానం ప్రతి దాన్ని సంపూర్ణంగా నయం చేస్తూ వస్తూ ఉంటుంది. ఏదైతే సరిగ్గా లేదో దానంతా కూడా సరి చేసుకుంటూ వస్తూ ఉంటుంది. మీరు ఇంతకు ముందు అన్నారు ధ్యానం ప్రారంభించడానికంటే ముందు నాకు నిద్ర అసలు పట్టేది కాదు, నిద్ర పోవాలంటే నాకు ఒకలాగా ఫీలింగ్ ఉండేది అని. అంటే శరీరం అప్పటి వరకు ఎంత అలిసిపోయిందండి రెస్ట్ లేకుండా. మరి ఆ శరీరం రిలాక్స్ అవ్వాలి కదా. మరి ఆ రిలాక్స్ అవుతేనే కదా ఆ కంప్లీట్నెస్ అనేది వస్తుంది. అందుకనే నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేస్తుంది కదా, అలా ఏమి అక్కడితో ఆపేయకుండా అలాగే కంటిన్యూ చేస్తే ఆ బాడీ రెస్ట్ అయిన తర్వాత, రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మనం మెలకులోకి వచ్చి మళ్ళీ మన ధ్యాన సాధన ముందుకెళ్తుందండి. అండ్ ఒళ్ళు ఊగిపోవడం లాగా అవడం గాని, కాళ్ళు చేతులు తిమ్మర్లు పట్టడం గాని, లేదా మెడ వాలిపోయినట్టు అనిపించడం గాని, ఇవన్నీ కూడా సహజమైన అనుభవాలండి ధ్యానంలో. వాటి గురించి ఏం అవనవసరం లేదు. వాటిని చక్కగా అక్సెప్ట్ చేస్తూ ఎంత చక్కటి అనుభవాలు వస్తున్నాయి నాకు, నేను ఇలానే నా ధ్యాన సాధన కొనసాగిస్తాను, మాస్టర్స్ నాకు దీనికి సహకరించండి అని అనుకుని అలా ధ్యాన సాధన కంటిన్యూ చేస్తే ఆ స్టేజ్ కూడా మీరు దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారండి. సరే మేడం. అంటే ఈ ధ్యానంలోనే నాకు పుణ్యం అనిపిస్తుంది, అది అయినా నేను కంటిన్యూ చేయమంటారు అట్లనే? అవును అవును మ్యామ్. మీరు ఇప్పుడు మీ నిద్ర పట్టింది అనుకోండి, ధ్యాన స్థితిలోనే కూర్చొని అలా ఏ జరుగుతుందని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి అంతే. మనము ఆలోచనల వెనకాల పడకూడదని మన శ్వాస మీద ధ్యాస పెడుతూ మనము ధ్యానం చేస్తాము. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు మన శ్వాస ఆడుతోందా లేదా అన్నట్టుగా జీరో అయిపోతుంది. అలాంటి స్టేజ్, ఆ స్టేట్ లోనే మనకి ఈ అనుభవాలన్నీ ప్రారంభం అవుతాయి అన్నమాట. అనుభవాలు వచ్చేటప్పటికి మనము మరి శ్వాస మీద గమనం కాకుండా ఏదైతే డిఫరెన్సెస్ మన బాడీలో కనిపిస్తున్నాయో, మనలో అవుతూ ఉంటాయో వాటిపైన మన గమనాన్ని మనం కేంద్రీకరించాలన్నమాట. కాళ్ళు తిమ్మిర్లు పడుతున్నాయా, అక్కడకు మనం ఎనర్జీ పట్టినట్టు, మన ఎనర్జీని పంపుతున్నట్టుగా మనం అక్కడ గమనాన్ని పెట్టాలన్నమాట. సో అది తగ్గిపోతూ ఉంటుంది. మరి బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనుకోండి, కూర్చుని అప్పుడు మన ఎనర్జీని అంతా ఆ బ్యాక్ కు మనం పంపించేటట్టుగా మనం గమనించాలన్నమాట. సో అలా చేస్తూ మొత్తంగా ఏదైతే మనం ఇబ్బందులు లేదా అనుభవాలు గమనిస్తుంటామో అవన్నీ దాటి మళ్ళీ మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అనమాట మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుజాత మ్యామ్ చెప్పండి మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను ఫస్ట్ లో ధ్యానం ఒక 10 నిమిషాలు అవగాహన చేసేదాన్ని.
ఆ తర్వాత మీ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగానే అంటే కిందన కూర్చునే చేసేదాన్ని. కాళ్ళు నొప్పులు అవి వచ్చేవి, తర్వాత కుర్చీలో కూర్చుని చేసేదాన్ని. కానీ ఇప్పుడు అంటే ఈ 20 days నుంచి అలవాటు అయ్యాక ఒక 1 hour కంటిన్యూగా కిందన కూర్చుని ధ్యానం చేయగలుగుతున్నాను. అద్భుతం. అది నాకు అంటే నాలో వచ్చిన డెవలప్మెంట్ అదే అనుకుంటున్నాను. కాళ్ళు కొంచెం తిమ్మిర్లా అనిపించినా కూడా ఒక 1 hour హ్యాపీగా కూర్చుంటున్నాను. ఒక 4 రోజుల నుంచి బాగానే చేస్తున్నాను. అయితే నాకు కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది మేడం. అంటే ఒక న్యూమోనియా కొంచెం ఎక్కువగా వచ్చే, అంటే లంగ్స్ కొంచెం ఒక లంగ్ చిన్న ప్యాచ్ ఉంది, అది డ్యామేజ్ అయింది ఒక 10%. లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది కానీ నాకు ఆయాసం అది లేదు. ఈ ధ్యానం వలన కొంచెం ఏమైనా అంటే రికవర్ అవ్వగలమా? ఖచ్చితంగా ఖచ్చితంగా రికవర్ అవ్వగలరు. మీరు ధ్యాన సాధన ఎక్కువ చేసే ఆ, ధ్యాన ధ్యాన సాధన చేసేటప్పుడు మీరు కాకపోతే ఇప్పుడు 1 hour ఏం డ్యూరేషన్ అంటున్నారు, దాన్ని కాస్త పెంచుకుంటూ పోవండి రోజు రోజు కూడా. మీరు ధ్యాన సాధన పెంచుకోవడం ఎలాగా? మరి 1 hour అంతే కూర్చోగలుగుతున్నాను, 1 hour దాటి నేను కూర్చోలేకపోతున్నాను ఎలాగా అన్న ఒక సమస్య ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఆ ఇప్పుడు ఈ రోజు 1 hour కూర్చున్నాను, మరి రేపు నేను 1.5 hour కూర్చుంటాను. సరే, 1.5 hour కు అలాగా ఒక అలారం పెట్టుకునేలాగా ఆ అలారం మోగేదాకా నేను ధ్యానంలో కూర్చుంటాను. ఇలా ట్రైన్ చేయాలి మన దేహానికి, మరి మన మైండ్ సహకరిస్తేనే కదా మనం ధ్యానం చక్కగా అవును మేడం. చేసుకోగలుగుతాము. సో అవును. అలా ట్రైన్ చేస్తూ పోతే మనం ధ్యాన సాధన ఎక్కువ పెంపొందించుకోవచ్చు. 1 5 మనకు కంప్లీట్ గా మన బాడీ మైండ్ అలవాటైంది అన్నప్పుడు మనం ఇంకా అలారం పెట్టుకోవడం అన్నది మానేయాలి. సో ఎందుకంటే అలారంకి అలవాటు పడకూడదు కాబట్టి, అది మన అవును. బాడీ మైండ్ ట్రైన్ చేసేంత వరకే మనం ఉపయోగించుకోవాలి. దాని తర్వాత దాన్ని అసలు మనం వాడొద్దు. అవును. మీరు అలా ధ్యాన సాధన పెంపొందించుకుంటూ ధ్యాన సాధన చేసేటప్పుడు ఎనర్జీస్ ఏవైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ ఎనర్జీస్ మీ లంగ్ లోకి ఫ్లో అయ్యేలాగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ లంగ్ పార్ట్ ఏదైతే ఉందో, మీరు ఇబ్బందిగా ఉంది అని ఎక్కడైతే అంటున్నారో అక్కడికి ఆ ఎనర్జీస్ డీవియేట్ అయ్యేటట్టుగా మీరు ఛానలైజ్ చేయాలి. ఎలా ఛానలైజ్ చేయడము అంటే, మనకు బ్రహ్మరంధ్రం అంటే అంటే మన సహస్రారం అంటే మన తల మీద నుంచి మనకు ఆ, ఎనర్జీ ఫ్లో అవటం మనం ఫీల్ అవుతాం కదా. ఆ అవును. ఎనర్జీస్ ఎలా ఫ్లో అవుతున్నాయి? మన బ్రహ్మరంధ్రం నుండి మన కళ్ళ, మన ముక్కు ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అవటాన్ని మనము ఇక్కడ మన లంగ్ ని అబ్జర్వ్ చేయాలన్నమాట. అలా చేస్తే ఆ ఫ్లో అయిన ఎనర్జీస్ అంతా అక్కడకు ఛానలైజ్ అవడం అవుతుంది. ఇలాగా ప్రతిరోజు గమనిస్తూ మనం ఆ ఎనర్జీస్ ని అక్కడికి ఛానలైజ్ చేస్తూ మనం ధ్యాన సాధన చేసామనుకోండి, మీకు ఖచ్చితంగా ఆ రికవర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది మాస్టర్. ఓకే. అదే మీరు ధ్యానం చేయడానికి కొంచెం టైము మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే నేను జాబ్ చేస్తున్నాను, కొంచెం మార్నింగ్ 1 hour అంటే ఈ 25 days చేస్తున్నాను బలవంతంగా కూర్చుని టైం. నేను కానీ ఇష్టంగా కొంచెం చేయండి. అది ఇష్టంగా మేనేజ్మెంట్ చేయండి, చేసుకోవాలి. బలవంతంగా చేయొద్దండి. అండ్ మరి ఇంకోటి ఏంటంటే, టైం లేదని అనుకోవద్దండి. ఏదైనా అదే సరే మన థాట్ అంతే. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను, రెస్పాన్సిబిలిటీస్ నాకు అడిషనల్ గా ఎక్కువయ్యాయి. మరి ఇంటికి వచ్చిన అవును. తర్వాత కూడా నేను కాలేజ్ పనే చేయవలసిన పరిస్థితి అవును. ఉంటుంది నాకు చాలా సందర్భాల్లో. అలాంటప్పుడు నాకు సమయం లేదని చెప్పి నేను నా సాధనను మానేస్తే, అదే మేడం. సో అదే ఎప్పుడు మీలాంటి కూడా వాళ్ళందరి ఎక్స్పీరియన్స్లు మాకు దీనికి ఉపయోగపడతాయి. మీరు మే- దీని గురించి ఏం చేయాలంటే, పొద్దున లేచిన వెంటనే ఉమ్, మీరు బ్రష్ చేసుకోవాలి, ఇంకోటి మరోటి పక్కన పెట్టేసి లేచిన ఉమ్, వెంటనే ఉమ్, కూర్చున్న ఒక ప్లేస్ లోనే ధ్యాన ఉమ్, స్థితిలో కూర్చొని, ఇవాళ ఉమ్, నేను ఎలాగైనా సరే 3 గంటల సేపు ధ్యానం చేయాలి, నాకు అందుకు టైం ఏర్పడాలి పొద్దున్న ఉమ్, లేచింది. మళ్ళీ ఉమ్, నైట్ పడుకునే ముందు నేను ఉమ్, చక్కగా బాడీ రిలాక్స్ అయిపోవాలి, మరి పొద్దున్న అర్లీగా లేవాలి, మరి రేపు నా ధ్యాన సాధనకు నా టైం అన్నదంతా కూడా నాకు అనుకూలించాలి. ఇలాగా థాట్ ఉమ్. రోజు అనుకుంటూ పడుకోవడం, మరి ఇలా పొద్దున్నే లేచి లేవటం. మరి ఉమ్, పడుకునేటప్పుడు చాలా చక్కగా ధ్యానం చేసుకున్నాను నేను,
ఈ ధ్యానానికి నాకు సమయం లభించింది కదా, ఆ లభించినందుకు మాస్టర్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థాట్ పాజిటివ్ అవును గా ఉండడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవును అండి. అవును మరి అలాగే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో దాన్ని కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. మరి సాత్విక ఆహారం, వెల్లుల్లి తినడం ఇలాంటివన్నీ కూడా వెల్లుల్లి తినడం మానేయాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే అది మనలో ఉన్న రజోగుణాన్ని ఎక్కువ ప్రచోదిస్తుంది అనమాట. అంటే మనసుని స్థిమితంగా ఉంచుకోలేకపోతాం అనమాట మనము. సో అవును సాధన చేసేటప్పుడు మనం వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. మాంసాహారం గాని లేదా ఈ వెల్లుల్లి తినడం గాని ఇవన్నీ కూడా మనము సాధన చేసేటప్పుడు మానేయాలి. ఎందుకంటే మనలో ఉన్న రజోగుణాన్ని అది ప్రచోదిస్తుంది. రజోగుణం అవును మనసు చంచలత్వాన్ని గురి చేస్తే మనం సాధనలో మన దృష్టిని కేంద్రీకరించలేమన్నమాట. అవును అందు గురించి. సో ఇలా మీరు ఒక 41 డేస్ మండల ధ్యానం అని అంటామండి. ఏదైనా సరే అవును 41 రోజులు మనం 40 చేసాం రోజులు అనుకోండి. 41 రోజులు మనం చేసాం అనుకోండి, మనకు చక్కగా ఒక అనుభవాల్ని మనం గమనించగలుగుతాం అన్నమాట. సో మీరు ఇలాగా రోజు ఓకే పడుకునే ముందు లేచే ముందు అనుకోండి, మీకు ఖచ్చితంగా టైం దొరుకుతుంది. ఎందుకంటే దీంట్లో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కూడా కాబట్టి. ఎందుకంటే ఓకే నాకు ముందర 2020లో ధ్యానం చెయ్యి కూర్చో నువ్వు చేయగలవు అన్నప్పుడు నా నోటి నుంచి కూడా వచ్చింది ఇదే మాట అండి. ఏంటంటే వామ్మో నేనా అసలు చేయగలుగుతానా, ఇంట్లో పనులు ఉంటాయి, కాలేజ్లో పనులు ఉంటాయి, ఇవన్నీ నా వల్ల అవ్వవు, నాకు టైం సరిపోదు అని అన్నాను. వాళ్ళు నాకు అవును ఇదే అన్నారు, నువ్వే ఎందుకు రిస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నావు టైం లేదని. మనమే ఆ మాట ఎక్స్ప్రెస్ చేసి మనమే రెస్ట్రిక్షన్ క్రియేట్ చేసేస్తున్నాం, నా వల్ల అవ్వదు, నాకు అవ్వదు అని. అలా కాకుండా పొద్దున్నే లేచినప్పుడు నేను ఖచ్చితంగా నేను ఇంత టైం నేను ధ్యానం చేయాలి, నా వల్ల అవుతుంది, నాకు ఆ టైం దొరుకుతుంది అని థాట్ అవును రిలీజ్ చేస్తే ఎప్పుడు కూడా నా పనులు 10, 10:30, 11 నైట్ అయినా అయిపోయింది. అప్పటి నుంచి 7:30 కల్లా నా పనులన్నీ అయిపోతే నేను చక్కగా నైట్ మెడిటేషన్ చేసుకోవడానికి టైం అవుతుందండి. అదే మేడం, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి జాగ్రత్తగా. అవును, టైం ఓకే మేడం. మేనేజ్మెంట్ అండ్ మన థాట్స్ మనం ఎలా రిలీజ్ చేస్తాం, ఇది అదే చాలా చాలా ఇంపార్టెంట్. అవును. మ్యామ్. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రభా మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్ మాట్లాడండి. మ్యామ్, నేను మెడిటేషన్కి అసలు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు మ్యామ్. మెడిటేషన్ అంటే ఏంటి, ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యాక పాజిటివ్ యాటిట్యూడ్ పెరిగింది మ్యామ్. అన్నిటి గురించి పిల్లల గురించి అది ఓవర్గా థింక్ చేసేస్తుందాన్ని, అవన్నీ కూడా తగ్గించుకున్నాను మ్యామ్. తర్వాత చాలా ఇంట్లోకి అద్భుతం. వచ్చిన నుంచి ఇది కొంచెం మైండ్లో 24 గంటలు ఏదో ఒక థాట్స్ ఉండేవి, అవి కొంచెం కొంచెం రెడ్యూస్ అయ్యాయి. కాకపోతే ఇంకా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏవో ఒక థాట్స్ వస్తూనే ఉంటున్నాయి మ్యామ్. ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, కానీ చేసినంత సేపు మాత్రం బాగా వస్తుంది మ్యామ్ ఎక్స్పీరియన్స్. చేసినప్పుడు మాత్రం మంచి డీప్గా వెళ్ళినప్పుడు ఆ ఫీల్ అవుతున్నాను. కాకపోతే అప్పుడప్పుడు మాత్రం తెలియకుండా ఇదైపోతుంది మ్యామ్. ఈ అప్పుడు చేసేటప్పుడు చెప్పండి మ్యామ్, ఫినిష్ చేయండి. మ్యామ్ అదే నేను మాత్రం 4 కల్లా లెగిసిపోయి ఇంట్లో పనులన్నీ చేసి రెడీ టు 5 o'clock కల్లా చేస్తున్నాను మ్యామ్. ఫస్ట్ క్లాస్ లో కాన్సన్ట్రేషన్ చేసి 10 minutes 15 minutes కూడా చేయలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు కూడా, ఎప్పుడైతే ఎండ్ అని చెప్పే వరకు కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను మ్యామ్. చాలా అద్భుతం మ్యామ్, చాలా అద్భుతమైన కూడా ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్ కొంచెం కొంచెం బీపీ అటాక్ అయ్యి హై బీపీలోకి వెళ్ళిపోయింది మ్యామ్. ఇందులోకి వచ్చాక బీపీ చెక్ చేయించుకుంటే నార్మల్ గా ఉంది మ్యామ్. నేను ఏ మెడిసిన్స్ వాడకుండానే నార్మల్ గా ఉంది మ్యామ్. అద్భుతం మ్యామ్. మరి మనకు థాట్స్ మధ్య మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి. కొద్దిసేపు కాన్సన్ట్రేట్ చేస్తాం, మరి ఇంకొద్దిసేపు ఏమో మరి ఇంకా చక్కగా ధ్యానం సాగుతోంది అన్నప్పుడు ఏదో ఒక ఆలోచన అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం ధ్యానం, జ్ఞానం, ముక్తి అని అంటాం కదా. ఇవి ఎలా అంటే ధ్యానంతో జ్ఞానం, జ్ఞానంతో మరి ధ్యానం, ఇవి రెండు కూడా ఇలా చూసుకోవాలన్నమాట. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందాలి, ఆ పొందిన జ్ఞానంతోటి ధ్యానం చేయాలి అన్నట్టుగా. సో ఎందుకు ఇది ఇలా అబ్జర్వ్ చేయాలి, ఎందుకు ఇలా గమనించాలి అంటే, మనకు థాట్స్ ఎలా, ఆలోచనలు ఎలా వస్తాయంటే రోజు మొత్తం మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, మన సబ్ కాన్షియస్ మైండ్ కు ఏం ఫీడ్ చేస్తున్నాం, మన దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం రోజు,
ఇవన్నీ కూడా మన ధ్యానంలో బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే మనం ధ్యాన స్థితిలో చక్కగా ఆ, ధ్యానాన్ని మనం కొనసాగించాలి. మనకు ధ్యానంలో ఎటువంటి ఇబ్బందులు కూడా అంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్నది రాకూడదు అన్నప్పుడు మనం డే మొత్తంలో మనం ఏం చేస్తున్నామో ఖచ్చితంగా ఎరుకుతూ ఉండాల్సి ఉంటుంది. సాక్షి తత్వంతో ప్రతి దాన్ని కూడా విట్నెస్ చేయాలి. దేంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేయకూడదు, విట్నెస్ చేయాలి. మన మన సంసార జీవితం ఇది అంతా సరే మనము విట్నెస్ చేస్తూ ఉండాలి. ఏ దాన్ని కూడా మనము ఆ ఎమోషన్స్ ని మనము మన హార్ట్ గాని మన మనసుకు గాని తీసుకోకూడదు. ఇప్పుడు అమ్మగా పిల్లల్ని ఆ ప్రేమతో పెంచాలి, వాళ్ళకి అన్ని కూడా ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏదైనా చెప్పిన మాట వినలేదంటే ఆ ఒక ఫీలింగ్ ఒకటి అరైజ్ అవుతుంది కదా, దాన్ని మనము మనసుకు తీసుకోకూడదు. సరేలే తెలుసుకుంటారు అని ఆ సాక్షి స్థితిలో మనం గమనించగల స్టేట్ కి మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అలా ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు ఆలోచనలు అనేవి వస్తుంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే పిల్లలనే కాదు, ప్రతి ఒక్క సిచ్యుయేషన్ కూడా అంతే. మనం ఎప్పుడు ఎక్కువ రియాక్ట్ అవటము, మరి డే మొత్తంలో ఎలాంటి స్థితులు మనం గమనిస్తూ ఉంటాము మనకే తెలియకుండా అది మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయినప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు అవి మళ్ళీ రిపీట్ అన్నమాట. ఒక డే మొత్తంలో ప్లే అయి ఉంటాయి, ధ్యానంలో రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ డే మొత్తంలో ప్లే అవటమే మనం ఆపేసాం అనుకోండి, ధ్యానంలో రిపీట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ అది ఒక రోజులోనే అవ్వదు. అది ప్రతినిత్యం మనం అలా ఉండటానికి సాధన చేస్తూ ఉంటే వన్ ఫైన్ డే మనం దాన్ని ఆ స్థితిని మనం అచీవ్ చేస్తామండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ చాలా యూ. నేర్చుకుంటున్నాను మ్యామ్ దీని నుంచి. మీరు చెప్పిన తర్వాత ఆ కళలు కూడా అది కూడా ప్రాక్టీస్ చేశాను మ్యామ్. కాకపోతే నిద్ర మెలకు వచ్చింది. కాకపోతే మళ్ళీ నాతో పాటు మా బాబు లేచిపోయాడు మ్యామ్. దాంతో ఇంక మళ్ళీ పడుకుని పోయాను మ్యామ్. ఓకే మ్యామ్, చేయండి మ్యామ్, ఖచ్చితంగా అవుతుంది. చక్కగా మీరు ధ్యానం చేసేటప్పుడు బాబుని కూడా మీతో పాటు కూర్చోబెట్టుకొని కనీసం ఒక 5 minutes 10 minutes అయినా సరే తను ధ్యానం చేసేలాగా చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా అంటే చాలా జీరో మైండ్ స్టేట్ లో ఉంటారండి. వాళ్ళకి అసలు థాట్స్ ఇంకోటి ఏది ఉండదు. చాలా క్లియర్ సోల్, ప్యూర్ సోల్ అయి ఉంటుంది వాళ్ళది. సో ఈ టైంలో వాళ్ళు ధ్యానం స్టార్ట్ చేశారనుకోండి, చక్కగా కనెక్ట్ అవుతారు, చక్కగా వాళ్ళు వాళ్ళ జీవన మార్గాన్ని ఏర్పరచుకోవడానికి అవుతుందండి. చాలా అంటే చాలా అద్భుతమైన స్థితులకు వాళ్ళు చేరుకుంటారు. వాళ్ళు మనకంటే హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ అండి. వాళ్ళ నుంచి కూడా మనం ఎంతో జ్ఞానాన్ని పొందడానికి సాధ్యం అవుతుందండి. సో ఖచ్చితంగా ఆ బాబుకు ఆ ఆ, ధ్యాన స్థితిలో కూర్చోబెట్టడం. మరి 1 year లోపల పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ధ్యానం చేసేటప్పుడు ఒడిలో పడుకోబెట్టుకొని ధ్యానం చేయండి. 1 year తర్వాత వాళ్ళు కూర్చొనే స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు బ్రీత్ కాన్సన్ట్రేట్ చేయడం ఇవన్నీ ఏం అవసరం లేదు. ఊరికి ఆ స్థితిలో కూర్చుంటే చాలు, వాళ్ళకి ఎనర్జీ ఫ్లో అవుతుంది. అంత హైయెస్ట్ స్టేట్ లో వాళ్ళు ఉంటారు. సో 1 year తర్వాత 1 minute అయినా సరే, 5 years తర్వాత ఒక 5 minutes లేదా 3 minutes అయినా సరే ఇలా వాళ్ళకు అలవాటు చేయండి. వాళ్ళు ఖచ్చితంగా చాలా అద్భుతమైన స్థితి, వాళ్ళ స్థితిని వాళ్ళు కనుక్కొని వాళ్ళ ఒక జీవన గమ్యం ఏంటి, వాళ్ళ సోల్ పర్పస్ ఏంటి వాళ్ళు కనుక్కోవడానికి సాధ్యం అవుతుందండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రాధాకృష్ణ సార్. మేడం సార్ మేడం హ్యాండ్ రైస్ చేసి ఉన్నారు. సార్ ఏం లేదు, నేను ఒక విషయం అడుగుతున్నాను. నాకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తోటి ఏమిటంటే, నేను సత్యసాయి బాబా గారి డివోటీని మేడం. అయితే నేను పుట్టపర్తి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు చుట్టూ ఫారినర్స్ అది కూర్చుంటూ ఉండేవారు. వాళ్ళు పాపం ఎండలోని అది కాళ్ళు ఎర్రగా అయిపోయి పుల్లగా అయిపోయి అయినా సరే అలా మట్టం వేసుకుని కూర్చునేవారు. అయితే బాబా గారు ఒక రోజుని ప్రవచనం ఇస్తున్నప్పుడు నా పక్కన ఒక ఫారినర్ కూర్చున్నాడు. వాడు ఇంత నిమగ్నమై కూర్చున్నాడంటే వాడు మరి ఇక ఎక్కం లేదు, పూర్తి తన్మయంతో కూర్చున్నాడు. ఎవరో వచ్చి ఇలా చెప్పి వాడు ఏంటంటే వాళ్ళని ఎగ్జామ్ సీరియస్ గా వారించాడు అనమాట. అయితే అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేటప్పుడు వాడిని బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను,
ఉమ్, సార్ మీరు అంత ఇదిగా ఇచ్చేసారు కదా, మీకు ఏంటి తెలుగు వచ్చా అని అడిగాను. వాడు ఉమ్, అన్నాడు, నాకు తెలుగుది రాదు, కానీ ఆ ఉమ్, స్వామి మాటల్లో ఉన్న డివినిటీ, ప్యూరిటీ, ఆయన తాలూకా మాట తాలూకా ఇది మధురం మేము ఎంజాయ్ చేస్తాము అన్నాడు. ఉమ్, ఉమ్, అయితే నేను చాలా గర్వపడ్డాను. నేను తెలుగుని కాబట్టి నేను స్వామిది అవి అవి ఎంజాయ్ చేస్తూ నేను ఏంటంటే అర్థాన్ని కూడా, నేను సారాన్ని కూడా గ్రహించగలుగుతున్నాను అని. ఉమ్, అయితే అది అయిపోయిన అది అట్లాగా నాకు అది అయిన తర్వాత నేను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, పుస్తకాలు చదివినప్పుడు ఎవరైనా గురువు ఆచార్యుడు ఎవరైనా సరే ఆచరించి అనుభవించి చెప్పినప్పుడు అది పుస్తకం లేకుండా మస్తకంలోకి వెళ్తుంది అని నాకు అర్థమైంది మేడం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను మిమ్మల్ని పొగడ్త గురించి ఏమి చెప్పట్లేదు. మీరు ఏదైతే మీ వాయిస్ ముందు నుంచి అట్లాగే ఉండేదా మేడం? మీరు ఈ సాధన చేసిన తర్వాత వాయిస్ ఈ చెప్పే విధానం ఏమైనా మార్పు వచ్చిందా మేడం? నాకు అయితే సార్ చెప్పండి సార్. అయితే ఇప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు అదేలాగా ఒక వైబ్రేషన్ లాగా వచ్చి బాగా, అంటే డైరెక్ట్ గా ఏంటంటే మైండ్ లోకే మనకి వెళ్ళేలాగా హత్తుకునేలాగా మీరు చెప్తున్నారు. నేను బాబా గారు వాయిస్ ని నేను ఎక్కువ అనుభవించేవాడిని. తర్వాత రామకృష్ణదాస్ గారు భక్తి పాటలని, తర్వాత మీ వాయిస్ కి నేను ఇంత ఇదయ్యాను. నేను ఎందుకంటే 68 ఇయర్స్ వాడిని. ఇంత ఇదైన మీరు చెప్పే విధానము, మీరు ఎంతో ప్రాక్టీస్ చేసి ఇది చేసి చెప్తుంటేనే మీకు ఇట్లాగ వస్తుందని నా తాలూకా ఆ ఇది. మీరు దానికి క్లారిఫికేషన్ ఇస్తే, ఎందుకంటే ఇప్పుడు మా మాట కూడా కొద్దిగా చేంజ్ అయిన వాళ్ళు సాధనలో మాటల్లో మార్పు వస్తుందా, లేకపోతే మీకు బైబర్త్ వచ్చిందా మేడం అలా? సార్ నేను ధ్యాన సాధన ప్రారంభించిన తర్వాత నాలో చాలా మార్పులు నేను గమనించాను సార్. అది ఒక పరిస్థితిని రిసీవ్ చేసుకునేది అవ్వచ్చు, లేదా నేను ఒక స్థితిని అనుభవించి చెప్పడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా నేను నాలో గమనించుకున్న మార్పులు. ప్రతినిత్యం ధ్యాన సాధనలో ఎక్కువ 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 మార్పులు జరుగుతూనే ఉంటాయి సార్. ఇంకా ధ్యాన సాధనలో నేను ఎక్కువ బిలీవ్ చేసేది ఏంటంటే, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఆచరణలో పెడుతున్నానా లేదా అని నేను చూసుకోవడం. ఎందుకంటే నేను ఆచరణలో పెట్టకపోతే చెప్పినా కూడా ఏమీ యూజ్ లేదు అన్నట్టుగా. మరి ఎక్కువ ప్రజెంట్ మూమెంట్ లో ఉండటం నేను ఇష్టపడతాను సార్. జరిగిన దాన్ని ఆలోచించను, రాబోయే దాని గురించి ఆ ఆ, ఉత్సాహం ఉండదు, నాకేం ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ మూమెంట్ లో నేను ఏం చేస్తున్నాను, దాని గురించి అంతే. దాన్ని కంప్లీట్నెస్ తో నేను చేయడం అన్నది ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా సార్ మనకు, ఆ క్యారీ బ్యాగ్స్ ఏవి లేవన్నమాట. క్యారీ బ్యాగ్స్ లేకపోతే ఎంత తేలిగ్గా ఉంటాము, అలా తేలిగ్గా ఉన్నాను సార్ నేను. అది ధ్యాన సాధన వల్ల నేను పొందుతున్న స్థితి. మనము పైకి వెళ్ళేటప్పుడు, మన బాడీ వెకేట్ చేసి హయ్యర్ వర్డ్స్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తామంటే, మనము ఏదైతే ఈ జ్ఞానాన్ని ఇప్పుడు పొందుతున్నామో ఆ జ్ఞానాన్నే మనం తీసుకెళ్ళటం, లేదా మనం సంపాదించిన ఆస్తో ఐశ్వర్యమో ఇవేవి తీసుకెళ్ళం. మన ఆస్తి ఐశ్వర్యం ఏంటి అంటే, ధ్యాన సాధనలో మనం పొందే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచి, వాళ్ళు ఆ ధ్యాన సాధన ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు కదా, అదే మన ఆస్తి, అదే మన ఐశ్వర్యం. సో దాని గురించి నేను ఎక్కువ ఆ ఆ, ఆ, జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడం కానీ, మరి ఆ ఎప్పుడు కూడా నాకు తెలుసు అన్న ఒక ఫీలింగ్ కానీ ఇది ఏది లేకుండా ప్రతి నిత్యం నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ లేదా ఒక విషయాన్ని నేను చేసేటప్పుడు కూడా, ఈ పని నేను ఇవాళ చేస్తున్నాను, ఈ పని నేను ఇవాళ చేస్తే ఇది ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తుందా కలిగించదా, ఈ థాట్ ఫస్ట్ ఉంటుందన్నమాట నాలో, ఈ ఆలోచన. ఎందుకంటే నలుగురికి ఇబ్బంది కలిగించేది నేను చేస్తే ఆ కర్మ నాకు అటాచ్ అవుతుంది. నేను కర్మ అటాచ్మెంట్ నేను తీసుకోవడానికి రెడీగా లేను. ఒకవేళ వచ్చినా కూడా సరే దాన్ని ఎలా స్వీకరించాలి అన్నట్టుగా ఆ ఒక ప్రక్రియ గురించి ఆలోచిస్తుంటాను అనమాట. ఈ మార్పులన్నీ కూడా నాకు ధ్యాన సాధన వల్లే కలిగిందనమాట. మరి అలాగే నా ప్రీవియస్ జన్మలో కూడా
ఎక్కువ సాధన చేయడం వల్ల నాకు వెంటనే ఈ జన్మలో ఈ ఒక సాధన స్థితి లభించడం అన్నది జరిగింది సార్. మరి ఇంకోటి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, యూనివర్స్ లో ప్రతిదీ కూడా ఒక వైబ్రేషన్ లాగే ఉంటుంది సార్. సో మనము ఎటువంటి థాట్స్, ఎటువంటి ఎటువంటి థాట్స్ ని, ఎటువంటి మాటల ప్రకంపనల్ని మనము యూనివర్స్ లో వదులుతుంటామో అదే ఎక్కువ అవుతూ అది రిసీవర్స్ కూడా తగులుతుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏ స్థితిలో ఒక మాట చెప్తున్నానో అది ఎక్కువయ్యి మన సెషన్ మొత్తం వ్యాపిస్తుంది. మనం జూమ్ లో ఉన్నామా లేదా డైరెక్ట్ సెషన్ ఉన్నామా అదంతా డిఫరెంట్ సార్, కానీ ఆ వైబ్రేషన్స్ అన్నది ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఆయనకు భాష రాలేదు, కానీ సాయిబాబా చెప్పే ప్రతిదీ కూడా ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడంటే అది వైబ్రేషన్ అన్నమాట. ఆ మాటల ప్రకంపనలు, ఆ ఆలోచనల ప్రకంపనల్ని ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆ ఫీల్ అవడం వల్ల ఆయనలో ఆ మార్పు, ఆ డివినిటీ అనేది ఆయన సెన్స్ అవుతున్నాడు అనమాట. మన ధ్యానం క్లాసెస్ లో కూడా జరిగేది అదే సార్. భాష ఏదైనా అవ్వచ్చు, మనము మన ఈ సోల్ ఫ్యామిలీ మనం అందరం ఒకటే. శరీరాలు వేరవ్వచ్చు, ఆత్మ మనము ఈ భూమి మీదకి వచ్చిన సమయం వేరవ్వచ్చు, కానీ మనం ఎలా అంటే ఒక దండలో పూసలు ఎలా ఉంటాయో ఆ దండ మొత్తం అద్భుతంగా కనిపించడానికి ఆ పూసలన్నీ పేర్చుకుంటూ పోతే ఎంత అద్భుతంగా ఉంటుందో అలా పేర్చబడిన పూసలం అంటే ఒక దండలోనే పూసలం అన్నమాట. మనం డిఫరెంట్ అనుభవాలు తీసుకోవడానికి వేరే వేరే చోట ఇలా ఉన్నామన్నమాట. సో నేను నాతో మాట్లాడుకుంటున్నానంటే మీతో మాట్లాడినట్టే, నేను మీతో మాట్లాడుతున్నానంటే నాతో మాట్లాడినట్టే. అంటే ఏకతా భావం, ఏకత్వం, అందరం ఒక్కటే అన్న ఒక ఫీలింగ్, దాన్ని ఎక్కువ చేసుకోవడానికి నాకు ధ్యాన సాధన సహాయపడుతుంది సార్. అందువల్ల ఈ మార్పులన్నీ అండ్ అలానే ఆ కనెక్టివిటీ అన్నది అందరం కూడా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, ఇంకా ఎవరైనా అనుభవం షేర్ చేసుకోవాలంటే లేదా క్వశ్చన్స్ ఏవైనా అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మేడం ఇప్పుడు మ్యామ్ చెప్పండి. ఇప్పుడు సార్ ఏమడిగారంటే మీరు వాయిస్ ఎక్కువ స్టార్ట్ చేయగానే మహాప్రాణ అక్షరాలు పలికితే ఎలా ఉంటుందో అలా గంభీరంగా మాట్లాడుతుంటారు కదా, అలా మీరు సాధన చేశారా లేకపోతే మీ వాయిస్ సాధనలో మార్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయండి. నాకు ఎలా ఉంటుంది అంటే నా వాయిస్ నాకు ముందు నుంచి ఒకేలాగానే ఫీల్ అవుతుంది, కానీ ఆ వాయిస్ లో ఆ వైబ్రేషన్స్ అన్నది మీరు వింటున్నప్పుడు ఆ చేంజెస్ కనిపిస్తుంది. అంటే ధ్యాన సాధన చేసేటప్పుడు నాకు ఎవరు కూడా నా వాయిస్ విన్నప్పుడు అలా ఒక ఏంటది ఆ డిఫరెన్స్ అన్నది ఎవరు ఫీల్ అవ్వలేదు, కానీ ధ్యాన సాధన తర్వాత నా వాయిస్ లో ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతున్నారు, ఆ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. అంటే ధ్యాన సాధన తర్వాతే అవి ఎక్కువైంది అని నేను చెప్పాల్సి ఉంటుందండి. నేను కూడా ఫస్ట్ అంతకు ముందు 3 months అవుతుంది, నేను జనవరిలో జాయిన్ అయ్యాను మేడం. అప్పుడు మీ వాయిస్ విన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించేది. నేను కూడా అడిగాను క్వశ్చన్, మీరు ఏం చేస్తారు ఎక్కడ అని, ఎందుకంటే నాకు కూడా మీలాగా అలా చెప్పాలి అనే ఫీలింగ్ అనిపించింది మేడం. అప్పటి నుంచి నేను కూడా నా వాయిస్ ని అలా చేసుకోవాలి, అంత బాగా క్లాసెస్ చెప్పే స్థాయికి ఎదగాలి అని అనిపించింది మేడం. అప్పుడు మీరు కూడా మంచి విష్ చేస్తారు, వాళ్ళ అంతా వస్తే చాలా మంచిది, మీకు అలాంటి ఆలోచన వచ్చింది అని అప్పుడు అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ లో అడిగాను మేడం. పత్రి గారు ఏం చెప్తారంటే ఏ టు జెడ్ నేర్చుకునే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం ఏ నేర్చుకున్నామా, ఏ గురించి నేర్చుకోవడం, తెలుసుకోవడం అంటే ఏంటి, కంప్లీట్ గా ఒక జ్ఞానాన్ని పొందామా ఆ జ్ఞానం గురించి పంచుతూ పోవాలి. ఇవాళ మనము 21 days సెషన్స్, ఈ 21 days సెషన్ కి ఫస్ట్ టైం వచ్చిన మాస్టర్స్ అవ్వచ్చు, లేదా ఇదివరకు దాదాపుగా సెషన్స్ ని ఫినిష్ చేసుకున్న మాస్టర్స్ అవ్వచ్చు. మీరు మీ ధ్యాన ప్రచారాన్ని ప్రారంభించండి. అది సెషన్స్ చెప్పేలాగా అవ్వచ్చు, లేదా నెక్స్ట్ రాబోయే సెషన్స్ April 1st నుంచి 6th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ బ్యాచ్ కు ఇన్వైట్ చేయడం కావచ్చు, ఇక్కడ చేర్పించవచ్చు. మనము అలా ఆ ధ్యాన ప్రచారంలో మనల్ని మనం నిమగ్నం చేసుకుంటే
ఆ యూనివర్స్ మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటుంది కదా, ఆ డివైన్ ఎనర్జీలో మనం ప్రతినిత్యం ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ కు ఆ డివినిటీని ఐడెంటిఫై చేయడానికి అవుతుంది. అండ్ ఆపోజిట్ పర్సన్ మనలో ఉన్న డివినిటీని ఐడెంటిఫై చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఆ డివైన్ స్టేట్ లోకి ఎంటర్ అవుతున్నారు అని నాకు అర్థం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అదే ఆ వాయిస్ మీకు బై బర్త్ ఉందా, జ్ఞానంలోకి వచ్చాక ఇలా ఇంత బాగా వచ్చిందా అన్నట్టు సార్ నాకు కూడా అదే డౌట్ ఉంటుండేది ఎప్పుడు, అందుకోసం అడుగుతున్నా. ఆ వాయిస్ వినిపించడం అంటే అలానే ఉంది ముందు నుంచి, కాకపోతే ఆ డివినిటీ అనేది యాడ్ అయింది ధ్యాన సాధన వల్ల. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. పార్వతి మ్యామ్ అప్పుడే అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. మేడం నమస్తే మేడం. మ్యామ్ నమస్తే, చెప్పండి మ్యామ్. అదే మేడం, మొన్న అది కలలో పాములు వస్తున్నాయని చెప్తే ఆ, 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 శివ గారేమో అది కుండలికము అని చెప్పారు కదా మేడం. అవును అవును. అది ఏంటి మేడం, నాకు అర్థం కాలేదు మేడం. అది కుండలికం అంటే ధ్యాన సాధనలో మనం ఉన్నప్పుడు మనకు ఆధ్యాత్మిక మరి భౌతిక ఈ రెండింటిని మనం చూడాలి. భౌతికంగా మనకు ఉన్న అన్ని మనం ఏదైతే ఇబ్బంది ఫీల్ అవుతుంటామో అవన్నీ కూడా ఆ, ఆ, ఏంటది సాల్వ్ అవుతూ రెడ్యూస్ అవుతూ మన ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉంటుందో అది జాగృతి చెందుతూ ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక స్థితి జాగృతి చెందడంలో ముందుగా ఆ ముందు రెండు ముఖ్యంగా మనం గమనిస్తాము. ఒకటి కుండలిని జాగృతి, మరి ఇంకోటి చక్ర యాక్టివేషన్ అన్నది. చక్రాస్ ఏమో మరి మన మూలాధారం కావచ్చు, స్వాదిష్టాన అవ్వచ్చు, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రం, మరి సహస్రార. ఇలా సహస్రార మనం బ్రహ్మారంధ్రం అంటే తల మీద ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఫ్లో అయిన ఎనర్జీ మూలాధారం వరకు చేరి మూలాధారం నుంచి ప్రతి ఒక్క చక్ర కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ చక్రాస్ ఎలా ఉంటుందో అలానే కుండలిని అనే ఆకారం పాము రూపంలో ఉంటుంది, పాము ఆకారంలో ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మన ఫిజికల్ బాడీలో ఉండదండి, మన ఆధ్యాత్మిక శరీరంలో ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. అలాగే మన ఎనర్జీస్ ఎక్కువ అవడానికి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ కుండలిని అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే మన వెన్నుపాము మన తల కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అక్కడి నుంచి మన ఈ కాళ్ళు మధ్యలో ఇక్కడ హిప్ బోన్ అంటాం కదా, ఆ పెల్విక్ బోన్ గాని హిప్ బోన్ అంటాం కదా, అక్కడి వరకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ పొజిషన్ లో ఉంటుంది అనమాట కుండలిని అన్నది. సో మనకు ఆ కుండలిని జాగృతి అన్నది కూడా అవుతుంది అనమాట. సో ఆ కుండలిని ఎలా అంటే మనం సడన్ గా చూసినట్టయితే పావుని చూసినట్టే ఫీల్ అవుతుంది అనమాట. సో అందుకని మాస్టర్స్ మనకు మెసేజ్ ఇస్తూ ఉంటారు, అంటే ఎక్కువ ఎక్కువ సాధన చేస్తే ఆ జాగృతి అన్నది అవుతుంది అని. ఒక ఎనర్జీ మనలో జాగృతి ఏంది అంటే మనము ఆ ఫీల్ అయ్యే ఎనర్జీస్ మనం ఉన్న స్టేట్ చాలా డిఫరెంట్ గా ఫీల్ అవుతామండి. సో ఎక్కువ సాధన అంటే ప్రతినిత్యం 1+2+3 ఫార్ములా మనం ఎక్కువ ఖచ్చితంగా సాధన. గమనించాలి. 1 అంటే స్వాధ్యాయ అంటే మనము బుక్స్ చదవడం కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ఆధ్యాత్మికకు సంబంధించిన బుక్ ఖచ్చితంగా ఒకటైనా మనం చదవాల్సి ఉంటుంది, 1 hour అన్నమాట. ఇంకా 2 hours అన్నప్పుడు సత్సంగం, ఎవరైతే ఈ ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళతో మాట్లాడటం అన్నమాట. మనము ప్రాపంచికంగా కనెక్ట్ అయిన వాళ్ళని ఎక్కువ మాట్లాడితే మన ఎనర్జీ లాస్ అవుతుందండి. సో మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో మనము విచారాలు షేర్ చేస్తున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే మన ఎనర్జీస్ ని మనము లూజ్ చేసుకోకూడదు, మన ఎనర్జీస్ ని మనం డిస్టర్బ్ చేసుకోకూడదు కాబట్టి. సో ఎవరితో మాట్లాడుతున్నాం అది ఖచ్చితంగా రోజులో ఒక 2 hours అయినా జరుగు ఉండాలి. మరి 3 hours మెడిటేషన్ అన్నమాట. ఖచ్చితంగా రోజులో 3 hours మనం మెడిటేషన్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫార్ములా 1+2+3 లేదా 3+2+1 ఇలా కూడా చెప్తామన్నమాట. సో ఈ సాధన మనం ఈ ఒక ప్రక్రియ మనం ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే మరి ఇలాంటి జాగృతికి మనలో ఉన్న ఎనర్జీస్ యాక్టివేట్ అవడానికి మనకు హింట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా ఎక్కువ మనం సాధన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన స్థితి మారుతూ ఉంటుందండి. దాంతో పాటు నేను ధ్యానంలో అన్ని కూడా పొందుతున్నాను, కానీ ఇంకా లోతుగా వెళ్ళాలని ఫీలింగ్ ఉంది నాకు.
ఇంకా ఎక్కువ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు చాలా అద్భుతమైన బ్రహ్మ ముహూర్త సమయాన్ని మనం ఉపయోగించుకోవాలండి. వేకువజాము 3 నుంచి 6 దాకా లేదా 2 నుంచి 5 దాకా ఏ సమయం అయితే ఉంటుందో ఆ సమయంలో మనం ధ్యాన సాధన చేసినట్టయితే మనకు మాస్టర్స్ చాలా చాలా ఎక్కువ గైడెన్స్ ఇస్తూ మనం ఎటువైపు వెళ్ళాలి, మన సోల్ పర్పస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనము గుర్తించడానికి సాధ్యమవుతుందండి. అవును మేడం. సంసాంగత్యం అంటారు కదా మేడం. అది ఆ అంటే ఇలాంటి వాళ్ళతో మీలాంటి మాస్టర్స్ తో ఎక్కువ ఇంటరాక్ట్ చాలా అయిపోతాం. అవును అవును చాలా అంటే చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. మాస్టర్స్ ఈ ఒక అంటే దాదాపు 1990 నుంచి 1990 నుంచి ఈ ధ్యాన సాధనలో కొనసాగుతున్న మాస్టర్స్ ఉన్నారు. మళ్ళీ కొత్త ఓకే కొత్తగా ఇప్పుడు ధ్యానం మొదలుపెట్టే మాస్టర్స్ ఉన్నారు. ఓకే ఎప్పుడు ధ్యానం మొదలు పెట్టామా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు మనకు ఎంత ఆ స్థితిలో ఉన్నాము, ఎలా జ్ఞానాన్ని మనము పొందుతున్నాము, ఎలా జ్ఞానాన్ని పంచుతున్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు నేను 2020 నుంచి స్టార్ట్ చేశాను. నా స్థితి కొంచెం డిఫరెంట్. ఒక 10-15 ఇయర్స్ నుంచి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్థితి డిఫరెంట్. వాళ్ళతోనూ నేను జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవాలి, నేను కూడా జ్ఞానాన్ని పంచాలి. ఈ వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్న ధ్యానము వాళ్ళతో నుంచి కూడా నేను జ్ఞానాన్ని పొందాలి. సో సీనియర్ జూనియర్ అన అసలు ఏం లేదు. ప్రతి ఒక్కరు మనకు మాస్టర్సే. ప్రతి ఒక్కరు ఈ ధ్యానం మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా మనము ఆ ఒక విజ్డమ్ అనేది మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది మాస్టర్. అవును. ప్రతి ఒక్కరిలో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, అదంతా మనం తెలుసుకోవాలి. అవును. ఓకే అది చాలా అనుకున్న తర్వాత ఆచరణలో పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను రోజువారు ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను, కానీ ఆచరణలో పెట్టడం లేదు అంటే ఏమీ యూజ్. అందుకనే మధ్య మార్గంలో ఉండాలని పత్రిజీ గారు ఎప్పుడు కూడా స్ట్రెస్ చేస్తారు. ఎందుకు మధ్య మార్గంలో ఉండాలి అంటే, మధ్య మార్గం నేను ఆధ్యాత్మిక పరంగా ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాను. ఆ జ్ఞానాన్ని నేను పొంది నాలో ఆ జ్ఞానపరంగా నేను జీవిస్తున్నానా లేదా ఎక్కడ పరీక్ష చేసుకోవాలి? ఈ సంసార జీవితంలోనే నేను పరీక్ష చేసుకోవాలి. శాకాహారం ప్రాముఖ్యమైంది, నేను జ్ఞానాన్ని పొందాను, కానీ దాన్ని నేను ఆచరణలో పెట్టడం ఎక్కడ అవుతుంది? ఈ ప్రాపంచిక ధర్మంలోనే. సో అందుకనే మధ్య మార్గంలో ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాను కదా అని ప్రాపంచిక ధర్మాలు మానేయడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేయకూడదు. రెండు మధ్య మార్గంలో ఉన్నప్పుడే ఆత్మ పురోగమన అన్నది సంపూర్ణంగా సాధ్యపడుతుంది. వస్తుంది. అవును. ఇలాంటివన్నీ బాగా వినాలి, తెలుసుకోవాలని బాగుంటుంది మేడం. మార్నింగ్ మంచిగా మెడిటేషన్ చేసి ఇట్లా బయటికి వెళ్ళేసరికి ఏదో ఒక నెగిటివ్ మాటలు అంటుంటారు మామూలుగా నేబర్స్, అది ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది మేడం. అది మీరు రిసీవ్ చేసుకుంటేనే కదా మీదవుతుంది. రిసీవ్ అవును ఎందుకు మేడం. చేసుకుంటారు? బుద్ధ స్టోరీ ఒకటి ఉంది కదా, చాలా అద్భుతమైంది. ఆయన అవును మేడం. ధ్యాన సాధన చేసేటప్పుడు ఒక ఒక గొర్రె కాపరి ఆయన్ని చూసి రోజు ఎన్నెన్నో మాట్లాడేవాడంట. ఎలా అంటే ఏం బుద్ధి ఉందా లేదా, అసలు ఏం పని పాట లేకుండా ఓ చోట కూర్చుంటే ఇల్లు ఎలా గడుస్తుంది, ఎప్పుడు ఇదేనా అని ఆ మాటలు. ఎప్పుడు ఏదోలాగా మరీ భయంకరంగా అనేవాడంట. ఓ రోజు ఇంకా ఆయన ఓపిక పట్టలేక గొర్రె కాపరి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా అన్ని మాట్లాడుతున్నాను అనేవాడికి నాకే విసుగొచ్చేసి నీకేం అనిపించట్లేదా అన్నట్టుగా అంటే, ఆ గొర్రె కాపరి చేతిలో ఒక కట్టు ఉండేదంట. బుద్ధుడు ఈ కట్టిటి ఇవ్వు అని ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత ఒక ప్రశ్న అడిగాడు, ఇంతసేపు ఈ కట్టి నీ చేతిలో ఉంది, ఇప్పుడు నేను నీతో నుంచి ఇప్పించుకున్నాను కదా, ఇప్పుడు ఈ కట్టి ఎవరిది అంటే, ఇప్పించుకున్నావు కదా మరి నీ దగ్గర ఉంది, అది నీదే అన్నాడు. మరి నేను ఒకవేళ ఈ కట్ట అన్నదాన్ని నీ దగ్గర అడిగి తీసుకోకుండా పోతే అది ఎవరి దగ్గర ఉండేది? నా దగ్గర ఉండేది నాదయ్యేది. అంతే. ఎదుట వ్యక్తి ఏ మాటలైనా సరే మనం రిసీవ్ చేసుకుంటేనే మనదవుతుంది, రిసీవ్ చేసుకోలేదంటే అది వాళ్ళదే వాళ్ళ అయిపోతుంది. దగ్గరే ఉండిపోతుంది. అంతే తప్పిస్తే మనం దేని గురించి కూడా ఆలోచించడం గాని ఇబ్బంది పడడం గాని, మనము అత్యద్భుతమైన మార్గంలో ప్రయాణిస్తున్నాము. అది అర్థమైందా సరే, అర్థం కాలేదా పర్లేదు, మనం దాని గురించి ఎటువంటి ఇబ్బంది టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అలానే వాళ్ళు తప్పు అని కాదు, వాళ్ళకి స్థితి తెలియదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది అందింది అనుకోండి, వాళ్ళు అద్భుతంగా మారుతారు.
వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించేలాగా మనం ధ్యాన ప్రచారం చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, తప్పకుండా మేడం. ఇంతకుముందు యోగాలు అవి ఇవి చేసేదాన్ని కానీ చాలా 2020 నుంచి 2000 నుంచి చేశాను మేడం. కానీ ఇలాంటి ఆ, ఎంతో మంది ప్రముఖులందరూ వచ్చి జ్ఞానాన్ని ప్రసాదించడము, ఇట్లా తెలియని విషయాలని చెప్పడం, ఇవన్నీ ఫస్ట్ టైం ఇందులోనే నేను అనుభవించాను మేడం. చాలా బాగుంది. అందరు మాస్టర్స్ చాలా బాగా చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇంకా ఇంకా తెలుసుకోవాలని నాకు ఇంకా యాంగ్జైటీ ఎక్కువైపోతుంది మేడం. చాలా ఖచ్చితంగా హ్యాపీగా అనిపిస్తుంది మేడం నాకు. ఖచ్చితంగా ధ్యానం 2018 లో అప్పుడు కరోనా వచ్చింది కదా మేడం. 2020లో 2018 లో 19 20లో వచ్చింది కదా. అప్పుడు మా వారు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. అవును. పిరమిడ్ దీని నుంచి ధ్యానం చేస్తూ ఎప్పుడన్నా బాగలేకపోతే ఇటు స్పాండిలోటిస్ ఉండేది నాకు. చాలా పెయిన్ వస్తుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటే ధ్యానం చేయి అని అనేవారు. ప్రతిదానికి ధ్యానం చేయి అనేవాళ్ళు. అయితే మా పిల్లలు మేము ఇద్దరం ఎప్పుడు జోకులు వేసుకునే వాళ్ళం. ఎనిమిది ఏంటి ఏం బాగాలేదంటే ధ్యానం చేయమంటున్నారు ఏంటినా అని అనుకుంటున్నాం మేడం. అది తర్వాత ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం. ధ్యానం చేసిన తర్వాత ఇది పెయిన్ అనేది మర్చిపోయాను మేడం. నేను అసలు అవును. ఈ స్పాండిలోటిస్ అనేది నాకు ఉంది అనేది మర్చిపోయాను. అద్భుతం అద్భుతం మ్యామ్. రిలీఫ్ అనిపించింది మంచిగా. నాకు అసలు ఏ జబ్బు లేవు నాకు. ప్రతిసారి చెప్తున్నారు కదా ఈ శివ గారు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏం లేదు, మంచిగా ఉన్నానని, సంతోషంగా ఉన్నాను. అవును అదంతా ట్రూ మేడం అవును. నా ఎక్స్పీరియన్స్ లో. ఏదైనా స్థితి ఆ స్థితిని మనం చేరుకోగల సాధన చేయాలంతే మ్యామ్. చాలా ఆ, అద్భుతం. అదే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా మేడం. అవును అది అనుభవంలోకి వస్తే గానీ ఏదైనా తెలియదని చెప్పారు కదా మీకు. మిగతా మాస్టర్స్ కి 21 days కొన్ని మిస్ అయిపోయాను మేడం. ఎగ్జామ్స్ ఉన్నాయి చిన్న పిల్లోడికి ఇంటర్ కి. అప్పుడు 15th వరకు కొన్ని మిస్ అయిపోయాను. యూట్యూబ్ ఇంకా లో తర్వాత ఉంటాయి. కంటిన్యూ అయ్యాను మేడం. చాలా బాగున్నాయి మేడం క్లాసెస్ అన్ని. అందరూ చాలా గొప్పగా చెప్పారు. ఇంకా ఇంకా ఎంతో తెలుసుకోవాలి మేడం. నెక్స్ట్ సీజన్ లో కూడా జాయిన్ అయ్యి కంటిన్యూ ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మ్యామ్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరే కాకుండా మీ తోటి వాళ్ళని కూడా లింక్ పెట్టి ఇన్వైట్ చేయండి మ్యామ్. ఎంత ఎక్కువ మందిని మనకు ఎంత ఎక్కువ మందికి ఈ ధ్యానం గురించి మనం పరిచయం చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ పంపించాను మేడం. అందరికి వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి పంపించాను జాయిన్ అవ్వండి. ఆ చిన్న సేవ అదే కొంచెం ఉడతా భక్తిగా ఆ సేవన్నా చేద్దాంలే. మిగతా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం అది పొందుతున్నాము, వేరే వాళ్ళు పొందేలాగా కూడా మనం చేయాలి. ఏదైనా నెగిటివ్ గా మాట్లాడిన నెగిటివ్ భరించలేకపోతున్నా మేడం. మైండ్ అంతా బాగా హెడ్ఏక్ వచ్చేస్తుంది నాకు. ఆ నెగిటివ్ మాటలు కానీ తట్టుకోలేకపోతా. అదొకటి వీక్నెస్ మేడం నాకు. ఏం లేదు, నాకు అనవసరమైంది నేను రిసీవ్ చేసుకోగల స్థితి నాకొద్దు అన్నట్టుగా అనుకుని ధ్యానం చేయండి మ్యామ్. ఓకే, తప్పకుండా మేడం. అది కూడా దాటేస్తారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. కృష్ణలీలా మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు చాలా సేవ చేస్తున్నారు మేడం. శివ సార్కి అయితే వెరీ 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 థ్యాంక్ఫుల్ సార్. మేడం యాక్చువల్ గా మేము కూర్చోవాలంటే కూర్చోలేం మేడం. ఆన్లైన్ లో ఉండడం వల్ల మేము ఖచ్చితంగా కూర్చోగలుగుతున్నాము. సార్కి ఎంత చెప్పినా తక్కువే. అసలు రోజు 4:30కి అంతా వచ్చేస్తున్నారు. మేము కూడా రాలేకపోతున్నాం అసలు. యాక్చువల్ గా సార్ అంతా యాక్టివ్ గా లేము. ఈ మంత్ అంతా నాకు కొంచెం ఫీవర్ ఎక్కువ వస్తుంది మేడం. మెడిటేషన్ వల్ల లేకపోతే ఇంటర్నల్ గా నాకు అప్పుడప్పుడు కొంచెం అవుతూ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోయి బాడీ వీక్ అయిపోయింది మేడం. దాదాపు ఒక 6 months నుంచి. దాని నుంచి వస్తుందా అనేది తెలియలేదు. ఫస్ట్ 2 months నేను జనవరిలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2 months మాత్రం చాలా బాగుంది మేడం. అసలు నేను ఎంత యాక్టివ్ గా అంటే 3 times చేసేదాన్ని. మార్నింగ్ స్టార్ట్, ఆఫ్టర్నూన్ 1 o'clock. ఇంకొక మేడం ఉన్నారు మాకు ఆన్లైన్ లో సెషన్. అంటే జస్ట్ మేము వీడియో కాల్ చేసుకొని మెడిటేషన్ చేసేవాళ్ళము. మళ్ళీ నైట్ పడుకునేప్పుడు ఒకసారి చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అసలు మార్నింగ్ తర్వాత మళ్ళీ చేయలేకపోతున్నాను. అంటే డల్ గా ఉంటుంది, బాగా ఫీవరిష్ గా అనిపిస్తుంది. ఎందుకలా అనేసి తెలియట్లేదు మేడం అసలు. అంటే నేను ఎంత
నేను కొంచెం ఓవర్కమ్ అవ్వాలి, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి నేను చెయ్యాలి అనుకుంటున్నాను నేను. కానీ అయినా చాలా అంటే నిన్న కూడా ఫీవర్ వచ్చేసింది. అట్లా వస్తుంది మేడం ఎప్పుడంటే అప్పుడు. మనకు ధ్యాన సాధన సరిగ్గా వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనలో ఉన్న టెంపరేచర్ అంతా బయటకు రావడం స్టార్ట్ అవుతుందండి. సో ఓకే ఇది కూడా అలానే ఉంటుంది. శరీరం చల్లబడే లాంటి ఒక పదార్థాలని సేవిస్తూ ధ్యాన సాధన ఎక్కువ చేయండి. కూర్చోలేకపోతున్నా సరే కూర్చొని ధ్యాన సాధన ఎక్కువ చేయండి, మీరు ఆ స్టేజ్ ని దాటుతారు. అలాగే మనం ఆహారం ఏదైతే తీసుకుంటుంటామో కాస్త గమనిస్తూ శరీరాన్ని చల్లపరిచే లాంటి పదార్థాలు అలాంటివి మనం సేవిస్తూ బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ధ్యాన సాధన ఎక్కువ చేస్తే మనకు ఆ స్టేజ్ ని దాటుతామండి. ఓకే మేడం. ఓకే మేడం. ఇంకొక చిన్న మెసేజ్ మేడం. మేడం మధ్యాహ్నం 1 o'clock మేము గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నాం మేడం. ఎవరైనా కావాలంటే మన గ్రూప్ లో ఉండే వాళ్ళు ఆఫ్టర్నూన్ 1 o'clock మేము ఫ్రీగా ఉన్నాం అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయమని చెప్పండి మేడం. మెసేజ్ నెంబర్ చెప్తాను. ఖచ్చితంగా. మాస్టర్స్ కృష్ణలీల మేడం వాళ్ళు మధ్యాహ్నం కూడా ధ్యానం చేస్తున్నారు. సో ఆ గ్రూప్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే మ్యామ్ ని కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్ లింక్ షేర్ చేస్తారు. లింక్ ద్వారా మీరు వాళ్ళు చేస్తున్న మెడిటేషన్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మాస్టర్స్ మ్యామ్ మీ నంబర్ మీరు చెప్పండి, నోట్ చేసుకుంటారు. లేదా చాట్ బాక్స్ లో అందరు చూసుకోలేరు మేడం. 8074718298. మేడం చాట్ బాక్స్ లో కూడా బాగుంటుంది. చాట్ బాక్స్ లో ఉంచాను సార్ నేను నంబర్ ని. పెట్టేస్తారు మేడం, పెట్టేస్తారు. సో అది చూసుకోండి మాస్టర్స్. చాట్ బాక్స్ ఆన్ చేసి ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో అలానే ఉంటుంది, ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత చాట్ బాక్స్ లో ఉన్న మెసేజెస్ వానిష్ అయిపోతాయి కాబట్టి దాన్ని ఒక స్క్రీన్ షాట్ చేసుకోండి, లేకపోతే ఒక చోట నోట్ చేసుకోండి. మీరు మధ్యాహ్నం కూడా మెడిటేషన్ చేయాలనుకున్నట్టయితే కృష్ణలీల మ్యామ్ వాళ్ళ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు మాస్టర్స్. మేము గ్రూప్ ఏం చేయలేదు మేడం. జస్ట్ జూమ్ కాదు, మామూలు వీడియో కాల్ లోనే మేము చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇంకా అంత వరకు వెళ్ళలేదు. 4-5 మెంబర్స్ చేసుకుంటున్నాం మేడం అంతే. టైమింగ్స్ చెప్పండి మేడం. మేడం ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 to 2 ఇవాళ స్టార్ట్ చేస్తామన్నారు. 1 month నుంచి చేయలేదు. మేడం కూడా చాలా బిజీగా ఉన్నారు, ఎవరో చనిపోయారు అనేసి వాళ్ళ ఇంట్లో ఆమె రాలేదు. ఇవాటి నుంచి చేస్తామన్నారు. మేడం ఇప్పుడు ఆ నెంబర్ కి మేము ఏం చేయాలి? గ్రూప్ లింక్ మాకు ఎలా దొరుకుతుంది దాన్ని? గ్రూప్ లేదు సార్. జస్ట్ నేను నెంబరు మేము మెడిటేషన్ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేస్తాం. దానికి ఒక ఫోటో పెడతాను, బుద్ధుడిదో ఎవరితో పెట్టేస్తాను, ఎందుకంటే అందరు ఐడెంటిఫై చేయాలి కదా. దాంట్లో జస్ట్ మీరు అది నేను రింగ్ చేస్తే అందరికి రింగ్ వచ్చేస్తుంది. ఆ టైంలో 1 o'clock నేను మామూలుగా కాల్ చేస్తాను. మేడం కాల్ చేసిన అందరికి కాల్ వచ్చేస్తుంది. జస్ట్ గ్రూప్ కాల్ అంతే. అది మామూలు వాట్సాప్ లో గ్రూప్ కాల్ ఉంటుంది కదండి, ఒక గ్రూప్ తయారు చేస్తాము, దాంట్లో కాల్ చేస్తాము, అందరికి రింగ్ వస్తుంది ఆ టైంలో 1 o'clock. ఒకవేళ మీరు ఆ టైంలో మిస్ అయినా మీరు తర్వాత వచ్చి యాడ్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఇట్లా జూమ్ లాగా లింక్ చేయాలి అలాంటిది ఏం లేదు. జస్ట్ కాల్ రిసీవ్ చేసుకోవాలంతే, వీడియో కాల్ రిసీవ్ చేసుకోవాలి. వీడియో కాల్ రిసీవ్ చేసుకుంటే అందరూ అందులో వస్తారు మేడం? అందరూ అందులో ఉంటాము. మామూలుగా మేము మెడిటేషన్ చేసుకుంటాం, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. కొంచెం నెంబర్ చెప్తారా? రాసుకుంటాను. 8074718298. ఇది ఓన్లీ మెడిటేషన్ చేస్తారు, గ్రూప్ మెడిటేషన్. గ్రూప్ మెడిటేషన్ మేడం ఏమన్నారంటే ఎక్కువ మంది ఉంటే బాగుంటది అనేసి అన్నారు, అందుకని మీకు ఇక్కడ చెప్తున్నాను సార్. ఓకే మేడం, తప్పకుండా. మంచిది. సరే మాస్టర్స్, చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా అందరూ తమ తమ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నారు. మరి అలాగే చక్కగా ఈ 21 రోజుల ధ్యానాన్ని మనం ముందు రోజుల్లో కూడా కొనసాగిస్తున్నాము. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరలా ఈ ఒక బ్యాచ్ అన్నది ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జాయిన్ అవుదాం. ధ్యానం జ్ఞానం మరి అమితంగా పొందుతూ దాన్ని ప్రచారం చేస్తాం మాస్టర్స్. మరి ఇంకా చక్కగా చాలా అందరికీ కూడా ధ్యానం అవసరం ఉంది.
సో ఇంకా ఎక్కువ మందికి మనం దీని గురించి ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యేటట్టుగా ప్రతిరోజు జూమ్ లో ధ్యానంకు చేరేటట్టుగా మనం చేద్దాం మాస్టర్స్. సో ఈ చక్కటి అవకాశాన్ని అందించిన తమ అందరికీ, రంగస్వామి సార్కు, శివ సార్కు, మరి అలాగే ముఖ్యంగా మన అందరి గురువు గారైన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ ఇక సెలవు మాస్టర్స్. మరి రాబోయే 1వ తేదీ మనం మరలా కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెసేజ్ మాకు ఇచ్చినందుకు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.